ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. దేవుని మహాకృపను బట్టి 2025 సంవత్సరం మొట్టమొదటి ఆదివారం ఆయన వాక్యాన్ని వినడానికి దేవుడు మనకిచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, 2025 సంవత్సరంలో మీరు ఫలించి విస్తరించి స్థిరపడి అనేకులకు దీవెనకరంగా ఉండాలన్నది దేవుని ఆశ. లూకాసు సువార్త 13వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం ఒక ఘట్టాన్ని చూస్తుంటాం. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పెను. తోటమాలి యజమానితో బ్రతిమలాడుతున్నాడు. ఏమని అంటే, అయ్యా, ఈ ఒక్క సంవత్సరం అయ్యా, నీరు కట్టి ఎరువు వేసి అది ఫలించే విధంగా నేను చూస్తాను. ఒకవేళ అది ఫలించకపోతే నిర్ణయం నీదే అని బ్రతిమలాడుతున్నాడు. ప్రియులారా, ఈరోజు మన ప్రభువును మన రక్షకుడునైనటువంటి యేసు 2025 సంవత్సరంలోనికి ఎందుకు నడిపించాడంటే, ఫలించాలని, ఎదగాలని, మన అభివృద్ధి ప్రపంచం, మన ఫలం ప్రపంచం చూడాలని ఆయన ఆశపడుతున్నాడు. కానీ చాలా సందర్భాల్లో మనం ఎప్పుడు కష్టాల వైపే చూస్తున్నాం, కన్నీళ్ళ వైపే చూస్తున్నాం, సమస్యల వైపే చూస్తున్నాం, మనల్ని నిందించే వారి వైపే చూస్తున్నాం, వారు మాట్లాడే మాటలనే వేద వాక్కులుగా మనం గమనిస్తున్నాం. మరి మనమంటే గిట్టనటువంటి వారు చేస్తున్నటువంటి ప్రచారాన్ని చూసి నలిగిపోతున్నటువంటి వేళ దేవుడి మాటలు వినిపిస్తున్నాడు. ఎందుకంటే సాతానుడు ఎప్పుడూ కూడా నువ్వు సంతోషంగా ఉండటం వానికి ఇష్టం లేదు, నువ్వు అభివృద్ధి చెందడం వానికి ఇష్టం లేదు, నువ్వు ఫలించటం వానికి ఇష్టం లేదు, నీ జీవితం సంతోషభరితంగా సాగటం వానికి ఇష్టం లేదు. ఎందుకంటే వాడు నీ ఆత్మకు శత్రువు, వాడు ఒక నరహంతకుడు. మరి ఆ నరహంతకుడు నువ్వు సంతోషంగా ఉండడం ఏనాడు కూడా సంతోషించలేడు. కాబట్టి నిన్ను ప్రేమించి నీ కొరకు తన ప్రాణాన్ని విడిచిపెట్టి మహిమను త్యజించి వచ్చినటువంటి నరరూపధారి అయినటువంటి యేసు నీవు సంతోషంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కానీ చాలా సందర్భాల్లో మనము కష్టాల వైపే, కన్నీళ్ల వైపే, సమస్యల వైపే, ఆర్థిక ఇబ్బందుల వైపే చూస్తూ జీవితం చితికిలా పడి నలిగిన స్థితిలో మనం జీవిస్తుంటాం. ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మరలా చెప్పుదును. ఒకే విషయాన్ని మరలా ఎందుకు చెబుతున్నాడంటే, మీరు ఫలించాలి, మీరు ఆనందించాలి, సంతోషంగా ఈ లోకంలో మీరు బ్రతకాలి. మీ పిల్లలు ముభావంగా ఉంటే, మీ పిల్లలు పెద్ద ముఖం పెట్టుకొని కూర్చుంటే, ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఆ పిల్లవాడిని ఏరా ఏమైంది అని అడగకుండా అలానే వదిలేస్తారా? పర్వాలేదండి, వాడు అలానే ఉంటాడులే, కొద్దిసేపటికి వాడే బాగవుతాడు అని అంటాడా? లేదే. మన పిల్లలు సంతోషంగా ఉండాలని తల్లిదండ్రులుగా మనం కోరుకుంటాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండాలని మనం కోరుకుంటాం, సుభిక్షంగా ఉండాలని మనం కోరుకుంటే దేవుడు కూడా మనం సుభిక్షంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని 2025 సంవత్సరంలో ఆయన ఆశిస్తున్నాడు. ప్రియులారా, ఈ మాట అంటున్నాడు, వీడిలా అంటున్నాడు, వాడికి నేను బుద్ధి చెప్పాలి, వాడికి నేను గుణపాఠం చెప్పాలి, ఈ పరిస్థితులు నాకు ఎందుకు ఇచ్చావు దేవా అని దేవుని పైన అలిగే వాళ్ళు కూడా ఉన్నారండి. ప్రియులారా, దేవుడు ఈరోజు 2025 సంవత్సరంలో మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, స్థిరపడాలని కోరుకుంటున్న దేవుడు ఫలించాలి అంటే గుర్తించవలసింది ఏమిటో అన్నది ఆయన ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు ఫలించాలి అంటే మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మనతో ఉన్నాడు అన్న విషయాన్ని నువ్వు గుర్తించాలి. అంటిల్ దెన్ దేర్ ఇస్ నో యూస్, there will be no growth, there will be no progress, there will be no fruit. నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో ఈ సత్యాన్ని నువ్వు గుర్తించే వరకు, ఈ సత్యముని అనువనువున జీర్ణించుకునే వరకు నీ జీవితములో ప్రగతిని నీవు సాధించలేవన్నది నీవు గమనించాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఒక మాట చెబుతుంటే దానికి ప్రత్యామ్నాయమైనటువంటి మార్గంలో నీవు నడిస్తే అభివృద్ధి వస్తుందా? ఆలోచించాలి. దేవుడు అంటున్నాడు, దొంగ తనము చేయకూడదు, అబద్ధము
ఆడకూడదు. నరహత్య ఇవన్నీ చేస్తలేం మనం కదా. మరి ఆనందంగా ఉండమంటే ఏడుస్తూ కూర్చుంటేలా, కంప్లైంట్ చేస్తూ కూర్చుంటేలా, సాడీలు చెబుతూ కూర్చుంటేలా, వాడన్నాడండి అందుకే నేను ఇలా అయ్యాను, వీడన్నాడండి ఇందుకే ఇలా అయ్యానని ఎదుటి వారిపైన వాపోతూ కూర్చుంటేలా. అంటే దేవుని ఆజ్ఞను, దేవుని మాటను నువ్వు పెడచొవిన పెట్టి పరిస్థితుల వైపు నువ్వు చూస్తూ దేవుడు నువ్వు ఎలా బ్రతకాలని, నిన్ను ఎలా బ్రతికించాలని ఆశపడుతున్నాడో దానికి విరుద్ధమైనటువంటి మార్గంలో వెళుతూ నీలో ఉన్న వానిని, నీ శక్తిని నువ్వు గుర్తించకుండా ఈరోజు నీరు కారుతున్నటువంటి పరిస్థితి అనేక మంది విశ్వాసుల్లో కనిపిస్తున్న కారణాన్ని బట్టి అభివృద్ధి కానీ, ఆనందము కానీ, ఆశీర్వాదం కానీ కనిపించకుండా వారి జీవితాలు పురోగతి లేనటువంటి స్థితిలో చూస్తున్న వేళ దేవుడు 2025 సంవత్సరంలో మరి అభివృద్ధిని, స్థిరత్వాన్ని, ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆశపడుతున్న దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నేల అంతా పైనుండి ఒకేలా కనిపిస్తుంది, కానీ తన గర్భంలో ఎన్నో విలువైనటువంటి ఖనిజాలను అది కలిగి ఉంటుంది. వాటిని గుర్తించి వెలికి తీస్తేనే అభివృద్ధి కదా. భూమిలో ఉన్నటువంటి ఖనిజ సంపదను ఎప్పుడు నువ్వు బయటికి తీస్తే ఆ ఖనిజ సంపద నిన్ను వృద్ధి పదంలోనికి నడిపిస్తుంది. ప్రియులారా, మరి గమనిస్తే మనందరి జీవితాల్లో కూడా నలవి కానటువంటి ఆశీర్వాదం ఉన్నది, నలవి కానటువంటి దీవెనలు మన జీవితాలలో నిక్షిప్తంగా ఉన్నాయి. వాటిని గుర్తించిన రోజే నీవు దేవుని చేత ఆశీర్వదించబడతావన్నది గమనించగలుగుతున్నావా? ప్రవహించే నీరంతా వాడకపోతే వృధాగా సముద్రంలో ఎలా కలిసిపోతుందో, అలానే మన జీవితాలలో దేవుని యొక్క సంకల్పాన్ని గుర్తించని రోజు, దేవుని మాటలను అర్థం చేసుకోని రోజు మనం ఎప్పుడూ కూడా బాధితులుగానే బ్రతుకుతాం. జీవితాంతము బ్రతికినంత కాలము బాధితులుగానే బ్రతుకుతాం. కానీ దేవుడు మనం భాగ్యవంతులుగా బ్రతకాలని, శాసించే స్థితిలో బ్రతకాలని ఆయన ఆశిస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు నా వర్తమానానికి ఈ మొట్టమొదటి సంవత్సరము మొట్టమొదటి ఆదివారం రోజు ఇస్తున్నటువంటి వర్తమానం మీ జీవితంలో నిలిచి ఉండే వర్తమానంగా, గుర్తుండిపోయే వర్తమానంగా ఉండాలన్నదే నా ప్రార్థన. ద టైటిల్ ఆఫ్ మై మెసేజ్ ఈజ్ జాయ్, తెలుగులో ఆనందం. ప్రియులారా, సంవత్సరపు మొట్టమొదటి ఆదివారము మీ హృదయాలను, దృక్కోణాలను మరియు రోజువారి అనుభవాలను మలుచుకున్నటకు ఆనందముతో కూడిన జీవితము గడిపే విషయాలను మాట్లాడబోతున్నాను. ప్రపంచము దీనికై వెంపరలాడుతున్నది, అరులు చాచి వెతుకుతూ ఉన్నది. మనము ప్రార్థన వినే దేవుణ్ణి మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన వినే దేవుడు ఉన్నాడని మనం మాట్లాడుతున్నాం కదా. మన కొరకు అద్భుతాలు చేసే దేవుడు ఉన్నాడని మనం మాట్లాడుతున్నాం కదా. మనను విడవని, ఎడబాయని నిత్యుడైనటువంటి సహాయకుడు ఉన్నాడని మనం ప్రార్థిస్తున్నాం కదా. మనల్ని పోషించి, కాపాడి, నడిపించే ఆదరణకర్త మనకు ఉన్నాడు కదా అని మాట్లాడుతూ, ఎందుకర్రా దుఃఖములో, విచారములో, మరి కృంగిన స్థితిలో మనం బ్రతుకుతున్నాం? చాలా మంది జీవితాలు అప్పటికే కొత్త సంవత్సరం ప్రారంభమైంది, 5వ రోజు వచ్చింది, రకరకాల పరిస్థితులు, రకరకాల కారణాలను బట్టి కృంగిన స్థితిలో కనిపిస్తున్నారు. ప్రియులారా, నీ జీవితంలో సంవత్సరాలు మారినంత మాత్రాన పరిస్థితి మారదు. సంవత్సరాలు మారినంత మాత్రాన నీ జీవితంలో అభివృద్ధి రాదు. కానీ నీ జీవితంలో అభివృద్ధి రావాలి, నీ జీవితంలో ఆశీర్వాదం కావాలి అంటే నీ ఆలోచన మారాలి అన్నది దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. అసలు బైబిల్ ఏమంటుంది? మనం ఈ లోకంలో దేవుని బిడ్డలుగా మనం ఎలా జీవించాలని బైబిల్ ఆశిస్తున్నది, లేక దేవుడు ఆశిస్తున్నాడంటే జీవితం ఎలా ఎదుర్కోవాలి, జీవించాలని బైబిల్ సూచిస్తుంది, బోధిస్తుంది. అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఆనందంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి. ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏమంటుందంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రియులారా, ప్రతిదానికి పేరు పెడతాం కదా. కుక్క కొనుక్కుంటే కుక్కకు కూడా ఒక పేరు పెడతాం. టామీనో, టిట్టునో, ముట్టినో, బట్టినో ఏదో ఒక పేరు పెడతాం. అందరికి పెట్స్ ఎంతమందికి ఉన్నాయి? మైకేల్కి ఉందనైతే తెలుసు నాకు. దాని పేరుందమ్మా? ఇట్ హాజ్ నేమ్? ఎస్. కుక్కకు పేరు పెట్టుకుంటాం, ఇంటికి పేరు పెట్టుకుంటాం,
వీధికి పేరు పెట్టుకుంటాం, వాడకు పేరు పెట్టుకుంటాం, దేశానికి పేరు పెట్టుకుంటాం, సంవత్సరాలకు కూడా పేర్లు పెట్టుకుంటారు. తెలుగు క్యాలెండర్ చూస్తే మీకు అది అర్థమవుతుంది. మరి ఈ సంవత్సరానికి ఏం పేరు పెడతామారా? ఈ సంవత్సరానికి దుఃఖించే సంవత్సరం, దేవునిపై పోరాటం చేసే సంవత్సరం, దేవునిపై అలిగే సంవత్సరం అని పెట్టుకుందామా? దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? నిన్ను స్థిరపరిచి నిన్ను విస్తరింపచేసి నిత్యము నిన్ను నడిపిస్తానని ఆయన మనకు వాగ్దానం చేశాడు 31వ తారీఖు. నమ్ముతున్నావా? దేవుని బిడ్డ, యెహెజ్కేలు గ్రంథము 37:26లో నిన్ను స్థిరపరిచి విస్తరింపచేసి నిత్యముగా నిన్ను నడిపిస్తానని నిబంధన చేశాడు. నమ్మితే మరి ఈ సంవత్సరానికి ఇయర్ ఆఫ్ జాయ్ అన్న పేరు పెట్టుకుందాం. ఆనందకరమైన సంవత్సరం. ఈ సంవత్సరము నుండి నా జీవితం అంతా ఆనందమయంగా, సంతోషభరితంగా, దేవుని నామ సంకీర్తనను ఆలపించే జీవితంగా ఉండాలి. ఇప్పుడే ఇంగ్లీష్ సర్వీస్లో తమ్ముడు డేవిడ్ ఫెస్టస్ ఒక మాట చెప్పాడు. అనేకులు ఎందుకండి క్రైస్తవులు కావటం లేదు అంటే, క్రైస్తవుని చూసి క్రైస్తవులు అవ్వట్లేదు, క్రైస్తవుని చూసి వారు క్రీస్తును అనుకరిస్తున్నారు. 2 సందర్భాలు. ప్రియులారా, అంటే నా జీవితము నీ జీవితము సమాజంలో మనుషుల్ని చాలా ప్రభావితం చేస్తుంది. దేవుడు గొప్పవాడు, దేవుడు మహోన్నతుడు, ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడని మరి గుడికొచ్చి చాలా పాటలు పాడి ఇంటికి వెళ్ళి మన వాపోతూ ఏం జరుగుతుందండి, ఎలా జరుగుతుందండి అని ఏడుస్తూ ఏడుపు కొట్టుతో ప్రతి వారికి మన గోడు వినిపిస్తే నీ దేవుణ్ణి నువ్వు అపహాస్యం చేస్తున్నావు. నీ దేవుణ్ణి నిజంగా నీవు నమ్మటం లేదు. నీ దేవుడు అద్భుతాలు చేస్తాడని, ఆశ్చర్యకార్యాలు చేస్తాడని, ఉన్నవాడు అనువాడని, నీ పరిస్థితులను మారుస్తాడని నిజంగా నీవు నమ్మినట్లయితే పరిస్థితులు ఏ విధంగా అన్నప్పటికీ, మనుషులు నిన్ను నిందించినప్పటికీ, ఆర్థిక పరిస్థితుల్లో నీవు చితికిల పడినప్పటికీ, నీ జీవితంలో అనుకున్నవి ఏది కూడా జరగనప్పటికీ, అనుకున్నవన్నీ ప్రతికూలంగా జరుగుతున్నప్పటికీ, నీ జీవితంలో ఆనందాన్ని మాత్రము ప్రపంచములో ఉన్న ఏ శక్తి కూడా అపహరించదు. దేవుని బిడ్డ, డిసెంబర్ 17వ తారీఖు 2019వ తారీఖు 2024 సంవత్సరం, అంటే గతించినటువంటి సంవత్సరం నెల, డేవిడ్ ఫెస్టస్ ఒక ఆర్టికల్ లేట్ ఆనందం కొమోసర్ పైన రాశారు. దాదాపుగా 40 సంవత్సరాల కన్నా పైపెచ్చు ఈ సంఘములో ఆయన పరిచర్యను జరిగించి 14 సంవత్సరాల క్రితం, అంటే 2011వ సంవత్సరంలో డిసెంబర్ 17వ తారీఖు ప్రభునందు ఆయన నిద్రించారు. అంటూ ఆయన రాసినటువంటి మాటలు ఏమిటంటే, ఆనందం సార్, he knew every member of the congregation, he knew everyone's house address, he knew everyone who is what is inside out. ప్రియులారా, ఈ నామము, ఈ ఆనందము అనే పదాన్ని చాలాసార్లు మనం విన్నాం. ఆనందం గారు ఈ మందిరంలో 40 సంవత్సరాల కన్నా పైపెచ్చు మరి వారు పనిచేశారని సాక్ష్యం వింటున్నాం కదా. ఆనందం అని పిలిచిన ప్రతిసారి ఎప్పుడైనా ఆ మాట గురించి ఆలోచన చేసావా? కొంతమందికి జాయ్ అనే పేరు ఉంటుంది. ఎంతమందికి జాయ్ ఉంది? నాకు తెలిసి ఓకే. జాయ్ అనే మాట నువ్వు పిలవగానే ఆ మాటలో ఉన్నటువంటి శక్తి, ఆ మాటలో ఉన్నటువంటి అర్థాన్ని ఎప్పుడైనా గమనించావా? దేవుని బిడ్డ, అన్నీ మనము యాంత్రికంగానే తీసుకుంటాం, అన్నిటినీ మనం అలవాటు చేసుకున్నాం కాబట్టి ఏది విన్నా ఏది మన జీవితాలను ప్రభావితం చేయటం లేదు. కాబట్టి మన జీవితాలలో అభివృద్ధి, ఆశీర్వాదాన్ని మనం చూడలేకపోతున్నాం. దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితాలలో లోతైనటువంటి నిత్య సత్యం ఏమిటంటే, దేవుడు మనము ఆనందంగా బ్రతకాలని ఆశిస్తున్నాడమ్మా. ఇది ఒక ఆశ కాదమ్మా, ఆయన సంకల్పము, ఆయన ఉద్దేశము. ఆయన నీ ఎడలా నా ఎడలా 2025 సంవత్సరంలో మనమందరము ఆనందంగా బ్రతకాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇది ఒక మనోభావమే కాదు, ఇది ఒక లోతైన నిత్యము నిలిచి ఉండే స్థితి. ఇది ఒక రోజు వచ్చిపోయేటువంటిది కాదు. 31వ తారీఖు 1వ తారీఖు ఊగిపోయి తర్వాత మటుమాయమైపోయే భావోద్రేకం కాదమ్మా. కానీ నిత్యము నిలిచి ఉండేది. అది ఆయన నీవు తెలుసుకోవాలని, తద్వారా అది ఆయనని ఎరుగుట ద్వారా, అది ఆయన వాగ్దానాలను నమ్ముట ద్వారా మన జీవితాలలో వస్తుంది. అందుకే అపోస్తులుడైనటువంటి పౌలు
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధముగా అంటున్నాడు, మెట్టుకు నా సహోదరులారా, మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి, ప్రభువు నందు ఆనందించుడి, ఆనందించుడి, అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు. నాకు కష్టమైనది కాదు. ఎక్కడున్నాడు అపోస్తులుడైన పౌలు? అపోస్తులుడైన పౌలు సంఖ్యలతో చెరసాలలో ఉన్నాడు. అపోస్తులుడైన పౌలు స్థాపించినటువంటి సంఘములోనే ఆ సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు ఆయన గురించి నిందిస్తున్నారు, ఆయనను ప్రశ్నిస్తున్నారు, ఆయన పైన అపవాదము మోపుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో అబద్ధ బోధకులు సంఘములో వచ్చినటువంటి వేళ అపోస్తులుడైనటువంటి పౌలు ఆ నేపథ్యములో, దేవా ఎందుకు నన్ను ఇక్కడ ఉంచావు? ఈ సంఘాన్ని నేను స్థాపించాను, ఈ సంఘము కొరకు ప్రాణార్పణంగా నేను పోయబడ్డాను, ఈ సంఘము కొరకు చెరసాలలో పడ్డాను, ఈ సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు నన్ను నిందిస్తున్నారు, ఈ వ్యక్తులు మరి ఒక అబద్ధ బోధకుని వారు అంగీకరించారని వాపోవటం లేదు. కానీ ఆయన సంఘానికి, ప్రపంచానికి, క్రైస్తవ లోకానికి అందిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏమిటంటే, ఈ సంగతుల గురించి చెప్పుట మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. అది క్షేమకరము. క్షామకరము కాదమ్మా, క్షేమకరం. ఏం రాస్తున్నాడు అపోస్తులుడైనటువంటి పౌలు? ఏం రాస్తున్నాడంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పేదను, ప్రభువునందు ఆనందించుడి. ప్రియులారా, ఈరోజు 2025 సంవత్సరం ఆనందమయమైనటువంటి సంవత్సరముగా, జాయస్ ఇయర్ ఆఫ్ జాయ్ గా నీ జీవితంలో నువ్వు బ్రతకాలంటే, ఆనందంగా నువ్వు బ్రతకాలి అంటే, సమృద్ధితో నువ్వు బ్రతకాలి అంటే కొన్ని విషయాలు నీవు గమనించాలి. ఉన్నటువంటి పరిస్థితుల వైపు చూడటం కాదమ్మా, ప్రభువు వైపు చూడాలి. అపోస్తులుడైనటువంటి పౌలు ఆ పరిస్థితుల వైపు చూడటం లేదు, సంఖ్యల వైపు చూడటం లేదు, నిందల వైపు చూడటం లేదు, అవమానాల వైపు చూడటం లేదు. కానీ ప్రభువు వైపు చూస్తూ సంఘాన్ని ఆయన ప్రోత్సహిస్తూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఇదే మాట జ్ఞాపకం చేస్తాడు తెస్సలోనిక సంఘానికి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. అది పొద్దున సంతోషంగా ఉండాలి, రాత్రి సంతోషంగా ఉండాలి, మధ్యాహ్నం సంతోషంగా ఉండాలి, ఆదివారం సంతోషంగా ఉండాలి, శనివారం సంతోషంగా ఉండాలి, సంవత్సరం అంతా సంతోషంగా ఉండాలి. నీ జీవితంలో నిత్యము నువ్వు సంతోషంగా ఉండాలన్నది దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ, మరి ఈరోజు ఆ సత్యాన్ని 2025 సంవత్సరంలో నీవు గ్రహించగలుగుతున్నావా? రోమీలకు రాసిన పత్రిక 12:12లో ఆయన అంటాడు ఏమంటే, నిరీక్షణ గలవారై స్తుతించాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2 నుండి 4 వచనాలలో ఏమంటాడంటే, నీవు శ్రమల గుండా వెళ్ళినప్పుడు, మరి కష్టాల గుండా వెళ్ళినప్పుడు అది ఏమనుకోవాలంటే అది మహానందమని నీవు ఎంచాలి. అందరికీ రాదండి, అలాంటి భాగ్యం అందరికీ రాదు. నీకు నాకు దేవుని రక్తములో కడగబడి, దేవుని ఆత్మచేత ముద్రించబడి, అచ్చం ఆయనలా నీతిగా, యథార్థంగా, ఖచ్చితంగా బ్రతుకుతున్న మన జీవితాలలో కష్టాల గుండా, అవమానాల గుండా వెళ్ళడము మహానందమని భక్తుడు సెలవిస్తున్నాడు. ఈరోజు కృంగిపోయిన స్థితిలో ఉండటం కాదు, నిరసించిన స్థితిలో ఉండటం కాదు, తప్పు చేసినటువంటి భావములో మనుషులు వేస్తున్నటువంటి నిందలలో కృంగి కూర్చోవటం కాదు. కానీ నీవు ఎంత ఖచ్చితంగా, ఎంత యథార్థంగా, ప్రాణార్పణంగా పోయబడ్డావో నీకు నీ దేవునికి తెలుసు. అది కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని లోకానికి యేసుక్రీస్తును దేవుడు ఏ విధంగా పంపించాడో, కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుడు రక్షకునిగా ఎలా ఈ లోకంలో ఉదయించాడో, నీ నీతిని మధ్యాహ్నపు సూర్యుని వలె, నీ నమ్మకత్వాన్ని, యథార్థతను ప్రపంచానికి దేవుడే చూపించే రోజున్నదని ఆనందంగా, సంతోషంగా గంతులు వేయటం నేర్చుకోవాలి. దేవుని బిడ్డ, అపోస్తులుడైనటువంటి పౌలు మాట్లాడుతూ ఈ సత్యాన్ని, యాకోబు భక్తుడు మాట్లాడుతూ ఈ సత్యాన్ని కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభు ఏమంటున్నాడో తెలుసా? సంతోషించి ఆనందించుడి. సంతోషించి ఆనందించుడి. ఎప్పుడు? 11వ వచనం బ్రదర్. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, నాకు మాట అంటే పడడం బ్రదర్, నాకు మాట అంటే బ్రదర్, నువ్వు క్రిస్టియనే కాదు బ్రదర్, నాకు ముక్కు మీద కోపం బ్రదర్, నువ్వు క్రిస్టియనే కాదు బ్రదర్. దేవుడు చెబుతున్న మాట, మీరు ఎలా ఉండాలో? సంతోషించి ఆనందించుడు. ఎప్పుడు? నా నిమిత్తము
జనులు మిమ్మును నిందించి జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా సత్యమైన మాటలు చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు సత్యమైన మాటలు కాదు, నువ్వు చేశావని దాని అర్థం కాదు. నీపైన నెపాన్ని మోపడానికి, నిన్ను దోషిగా చూపించడానికి, నిన్ను నలుగురిలో నగుపాలు చేయడానికి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు నువ్వేం చేయాలట? సంతోషించి ఆనందించాలి. దేవుని బిడ్డ, దిస్ ఈజ్ క్రిస్టియన్ లైఫ్. క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్. Christian life is full of uncertainties. Christian life is an amazing journey. ప్రియులారా, పేతురు భక్తుడు తన అనుభవంతో మాట్లాడుతున్న మాట మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఆయన మాట్లాడుతూ క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో దేవుడు ఒక రోజు పరలోకం నుండి భూమిపైకి దిగి వచ్చే రోజు ఉన్నది. ఆ రోజు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారయ్యున్నంతగా సంతోషించుడి. క్రీస్తు యేసు సిలువలో ఎలాంటి శ్రమలు పొందాడో ఆ శ్రమలలో పాలువారైనంతగా సంతోషించాలమ్మా. క్రికెట్ ఆడితే ఇండియా గెలిస్తే ఇక్కడ మన గల్లీలో మన హీరో వాడు ఫీల్ అయ్యి మొత్తం ఈయననే ఆడి గెలిపించినట్టుగా, ఈయననే కోచ్ అన్నట్టుగా చూపిస్తాడు, ఇంకా ఛాతీ పులాయించి కదా. అలా మనకు కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు శ్రమల గుండా వెళ్ళినప్పుడు, అవమానాల గుండా వెళ్ళినప్పుడు, అబద్ధముగా చెడ్డ మాటలు నీ పైన మాట్లాడబడినప్పుడు మహా సంతోషంగా నువ్వు పరిగణించాలి. నీవు సంతోషించి ఆనందించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకో తెలుసా? అది యేసయ్య పడిన శ్రమలకు సమీపంగా అది నిన్ను తీసుకుని వెళుతుంది. యేసు యొక్క సమరూపంలోనికి నిన్ను మలుస్తుంది. యేసు యొక్క వ్యక్తిత్వాన్ని, యేసు యొక్క అద్భుతమైన సుగుణాలను అది నీలో రేకెత్తిస్తుంది. దేవుని బిడ్డ, గుర్తించగలుగుతున్నావా? అపోస్తలులందరూ కూడా ఈ అనుభవాల గుండా వెళ్ళి ఆ శ్రమల అనుభవాలలో నుండి దేవుని ఆత్మచేత ప్రేరేపితులై పలికినటువంటి మాటలు ఇవి. అపోస్తుల కార్యము 5వ అధ్యాయం 41వ వచనంలో మనం గమనిస్తే, అపోస్తుల కార్యం 5:41, నా నామము కొరకు అవమానము పొందుటకు ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి. ప్రియులారా, ఎంత గొప్ప మాట అమ్మా! అందరికీ రాదమ్మా ఈ భాగ్యం, కొందరికి మాత్రమే దేవుడిస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఆ కష్టాలలో, కన్నీళ్ళలో ఉన్నావు ఎందుకయ్యా అని దేవుణ్ణి ప్రశ్నించటం కాదు. అవి తాత్కాలికము, క్షణభంగురము మాత్రమే. ఆ పరిస్థితులలో నుండి దేవుడి మనల్ని విడిపించి అద్భుతమైనటువంటి శక్తిగా మార్చే రోజు ఉన్నది. ఈ భక్తులందరూ కూడా మరి మహాశ్రమలలో, సంఖ్యలలో, అవమానాలలో, చెరసాలలో వారు ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ ఆనందిస్తూ దేవునిలో సంతోషించడానికి వారు కలిగి ఉన్నటువంటి వైఖరి ఏంటి అన్నది మనం ఆలోచన చేస్తే, ఎలా వారు శ్రమలలో, కష్టాలలో మరి నిందించకుండా ఇంత ఆనందంగా, సంతోషంగా ఎలా బ్రతకగలిగారు అంటే 5 విషయాలు మనకు కనిపిస్తాయి. ప్రభువునందు ఆనందించారు, వారు ఎవరు అన్నది వారు గుర్తించి ఆనందించారు, దేవుడిచ్చిన కుటుంబమును బట్టి ఆనందించారు, చేసే పరిస్థితులు ఏదైనా ఆనందించటం చేశారు. ప్రియులారా, 2025వ సంవత్సరంలో దేవుడు మనం ఆనందభరితంగా సాగాలని, మన జీవితం ఉల్లాసంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, నీవు జీవించాలని ఆయన ఆశిస్తున్నాడు. దేవుడు సంకల్పము 2025వ సంవత్సరంలో మనల్ని నడిపించటంలో ఏమిటో అన్నది నీవు నేను తెలుసుకోవాలి. నీవేంటో ఆయనకు తెలుసు. 2025వ సంవత్సరంలోనికి ఊరికే దేవుడు మనల్ని నడిపించలే. నువ్వేంటో ఆయనకు తెలుసు, నువ్వేం చేసావో ఆయనకు తెలుసు, నువ్వు ఫలించావో ఫలించలేదో ఆయనకు తెలుసు. ఇంకా కూర్చొని ఏడుస్తూ బాబా 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 ప్రభా నేను తప్పిపోయా, నేను అది చేశాను ఇది చేశానని మళ్ళా గీతాన్ని వల్లించటం కాదమ్మా. నీవు నేను ఏంటో అన్నది సంపూర్ణంగా ఆయనకు తెలుసు. నీ గతం ఆయనకు తెలుసు, నీ భవిష్యత్తు ఆయనకు తెలుసు, నీ వర్తమానాన్ని కూడా ఆయన చూస్తున్నాడు. నీ గతంలో నీవు ఫలించావా లేదా అన్నది
ఆయనకు ఖచ్చితంగా తెలుసు. నిన్ను అర్థం చేసుకునేవాడు, నిన్ను గెలిపించి నిన్ను ఒక సంబరంగా మార్చాలని ఆశిస్తున్నటువంటి దేవుడు, నిన్ను అందలానికి ఎక్కించాలని చూస్తున్నటువంటి దేవుడు, నీ వైఖరిలో మార్పును ఆయన ఆశిస్తున్నాడు. ప్రియులారా, చాలా సందర్భాలలో మన జీవితంలో ఉన్నటువంటి వైఖరే మన యొక్క భౌతవ్యాన్ని, మన యొక్క భవిష్యత్తును అది నిర్ధారణ చేస్తుంది. మరి మొట్టమొదటిగా ప్రభువునందు ఆనందించటం మనం నేర్చుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభువును బట్టి ఆయన ఆలోచిస్తున్నాడు. 47వ కీర్తనలో కోరహు కుమారులు రాస్తున్నటువంటి మాట, మొదటి 2 వచనాలు గమనిస్తే, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన సర్వభూమికి మహారాజైనాడు. గుర్తిస్తున్నావా? చిన్న చిన్న కష్టానికే బెంబేలెత్తిపోతున్నావు, చిన్న చిన్న ఇబ్బందికే చాలా ఇబ్బంది పడిపోతున్నావు, చిన్న చిన్న పరిస్థితుల్లోనే వాపోతున్నావు. కానీ ఆయన బహుభయంకరుడని, ఆయన శక్తిమంతుడని, ఆయన నిత్యుడగు దేవుడని నీ వాక్యము సెలవిస్తున్నది. గమనించగలుగుతున్నావా దేవుని బిడ్డ? ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, నేను నిత్యుడగు దేవుణ్ణి, నేను సర్వశక్తిమంతుణ్ణి, నేను మహోన్నతుడను, భయంకరుడైన దేవుడను. ఈ కోరహు కుమారులు 11 కీర్తనలు రాశారండి. దేనిపైన? దేవుణ్ణి యందు ఆనందించటం పైన, జాయ్ అనే సబ్జెక్టు పైన 11 కీర్తనలు రాశారు కోరహు కుమారులు. మరి వారు రాసినటువంటి నేపథ్యాన్ని మనం గమనించినట్లయితే, వారు కష్టాలలో ఉన్నప్పుడు, యుద్ధాల నుండి వస్తున్నప్పుడు, సమస్యల నుండి వస్తున్నప్పుడు, ఆ సమస్యలలో నుంచి వారు బయటికి రావడానికి వారు ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి వైఖరిని వారు కలిగి ఉన్నారు. ప్రియులారా, దేవుడు ఉన్నవాడు అనువాడుగా నీ జీవితంలో 2025 సంవత్సరంలో నిన్ను విడువని వాడుగా ఆయన ఉన్నాడన్నది గుర్తించగలుగుతున్నావా దేవుని బిడ్డ? 34వ కీర్తన 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ప్రియులారా, తప్పించే దేవుడున్నాడు. ఈరోజు చాలా మంది విశ్వాస జీవితంలో కొంచెం సమస్య రాగానే, కొంచెం ఇబ్బంది కాగానే, మనుషులకు ఒక మాట అనగానే ముడుచుకొని వెళ్తారు, ముడుచుకొని వెళ్ళిపోతారు. ఆ పాత స్థితిలోనికి వెళ్తారు, ముభావంలోనికి వెళతారు, కృంగిన స్థితిలోనికి వెళతారు, వారిని నిందించుకునే స్థితిలోనికి వెళతారు. అది అలా చెయ్యాలని సాతానుడు అనుకుంటుంటాడు. అలా నువ్వు చేసిన ప్రతిసారి దేవుడు దుఃఖపడతాడు, సాతానుడు సంతోషిస్తాడు. ఎందుకంటే నువ్వు అలా బ్రతకడం సాతానుకి ఇష్టం. కానీ దేవుడు నీ వంక చూసినప్పుడల్లా నీవు చిరునవ్వుతో, ఆనందముతో, సంతోషంగా బ్రతికి దేవుని యొక్క ఉత్సాహాన్ని, దేవుని యు ట్రస్ట్ గాడ్, యు హ్యావ్ ఎ డిఫరెంట్ అప్రోచ్ టువర్డ్స్ గాడ్. దేవుణ్ణి నీవు నిజంగా నమ్మితే, ఆయన మాటను నిజంగా నువ్వు అర్థం చేసుకుంటే, పరిస్థితులు ఏవైనా నీ జీవితంలో నీ వైపుగా నువ్వు వ్యత్యాసమైనటువంటి అడుగులు, ప్రత్యేకమైనటువంటి విధానంలో వేస్తావు. నిన్నటి రాత్రి లేక మొన్నటి రాత్రి నేను ఆకాశం వైపు, హైదరాబాద్లో చాలా సందర్భాల్లో మనం చూడం కదా, ఆకాశం వైపు చూస్తే నక్షత్రాలు కనిపిస్తున్నాయి, చాలా గొప్పగా నక్షత్రాలు కనిపిస్తున్నాయి. భూమి ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది కదా. భూమి గుండ్రంగా ఉంటుంది. ఆ గుండ్రమైనటువంటి దాని మీద మనం నిలబడితే ఎలా పడిపోవాలి కదా, మరి మనం పడిపోవట్లేదు. ఎందుకు పడిపోవట్లేదు? దేవుని సృష్టి అలాంటిదండి. మరి ఈ గుండ్రమని భూమిలో దేవుడు ఎడారులను ఉంచాడు, కొండలను ఉంచాడు, లోయలను ఉంచాడు, అడవులను ఉంచాడు, శీతల ప్రాంతాలను ఉంచాడు. అందులో రకరకాల పరిస్థితులను ఆ దేవుడు ఆ భూమిలో ఉంచాడు. దానిపైన నిన్ను నిలబెట్టాడు. దానిపైన నిన్ను నిలవబెట్టి ఆ సర్వ సృష్టిని దేవుడు నీకు చూయిస్తూ ఆయన ఏమంటున్నాడంటే, వీటన్నిటినీ సృష్టించిన వాడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. భయపడకు, ముందుకు వెళ్ళు, బాధ పడకనే అవసరం లేదు. కానీ విశ్వాసులమైనటువంటి మనం చాలా సందర్భాల్లో మనం చేసే పని ఏంటంటే, మన పరిస్థితుల వైపే మనం చూసి దేవుని గురించినటువంటి ఆశ, దేవుని గురించిన ఊసు మన జీవితాల్లో కనిపించదు. దేవుని బిడ్డ, మన జీవితాలలో ఆనందం హరించుకొని పోవడానికి, అభివృద్ధి లేకపోవడానికి, ఫలము రాకపోవడానికి, మన జీవితము విస్తరించబోవడానికి ప్రథమమైనటువంటి కారణం ఏమిటంటే, ప్రభువు మనతో ఉన్నాడన్నది మనం గుర్తించటం లేదు. గుర్తిస్తున్నావా?
2025వ సంవత్సరంలో ఏ పరిస్థితి అయినా ఎదురు కానీ, ఏ కష్టమైనా ఎదురు కానీ, ఏ అవమానమైనా ఎదురు కానీ, ఆ పరిస్థితులలో, అవమానాలలో, ఆ నిందలలో, ఆర్థిక ఇబ్బందులలో, ఆరోగ్య సమస్యలలో నీతో ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉన్నదని నీవు గుర్తించిన రోజు ఏది కూడా నిన్ను కృంగదీయదు, ఏది కూడా నీ జీవితాన్ని బాధలమయము చేయదు, కానీ ఆనందంగా, సంతోషంగా నీవు బ్రతుకుతావు. ప్రియులారా, మనం అరిస్తే ఎంత దూరం వినిపిస్తుంది? మైకులో అయితే కొంచెం దూరం వినిపిస్తుంది. మామూలుగా మైక్ లేకుండా అరిస్తే పక్క రోడ్డు వరకు కూడా పోదు కదా. కానీ మన అరుపు అంత దూరం వెళ్ళకపోయినా మనం పిలవగానే, గుండెల్లో బాధతో, వేదనతో మనం పిలవగానే, మన హృదయంలో నోటి వెంట పలుకులు పలకకపోయినా మన గుండెలో ఉన్నటువంటి బాధను అర్థం చేసుకునేవాడు మనతోనే ఉన్నాడన్నది నువ్వు గుర్తిస్తున్నావా? హన్నా చెప్పనలవి కాని వేదనతో దేవుని సన్నిధిలో ఆమె ఏం చేస్తున్నది? ప్రార్థన చేస్తుంది. పెదవులు కదలటం లేదు. పక్కన ఉన్నటువంటి ఏలీకి ఆ ప్రార్థన వినబడలే, ఎవ్వరికి వినబడలే, ప్రభువుకు వినబడింది. ఆయన సహాయం చేశాడు. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితులు ఏమైనా కావచ్చు, ఆ పరిస్థితులను బట్టి కృంగిపోవటం కాదు. మరి ఆమె సవితి ఆమెను ఎన్ని మాటలనిందో మనకు తెలియదు, ఎన్ని మాటల చేత ఆమెను కృంగదీసిందో తెలియదు, ఎన్ని మాటల చేత ఆమె గురించి అనుచితంగా మాట్లాడిందో మనకు తెలియదమ్మా. కానీ ఆ పరిస్థితిలో ఆమె చేసింది, ఆమెతో కొట్లాటకు వెళ్ళలేదు, ఆమెతో పోట్లాటకు వెళ్ళలేదు, ఇలా ఎందుకు జరుగుతుందని మరి మరొక విధంగా మాట్లాడలేదు, కానీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళింది. కారణం ఏమిటంటే ఆయన మహాశక్తిమంతుడని నమ్మింది, ఆయన అద్భుతాలు చేసేవాడని నమ్మింది, నా పరిస్థితులను మార్చేవాడని నమ్మింది, నా స్థితిగతులను శాశ్వతంగా రూపుమాపేవాడని ఆమె నమ్మింది. కాబట్టి ఆయన సన్నిధిలోనికి వెళ్ళింది. దేవుని బిడ్డ, ఈరోజు 2025వ సంవత్సరంలో నీవు అభివృద్ధి పథంలో వెళ్ళాలి అంటే, అనంతకరమైనటువంటి జీవితాన్ని నీవు జీవిస్తూ నీ పరిస్థితులలో దేవుడు చాలిన వాడైనాడని నమ్మిన రోజు నీ జీవితాలలో అద్భుతాలను చూడటం ప్రారంభిస్తావు. ప్రియులారా, చాలా మంది భక్తుల ప్రార్థనలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఎబ్బేజు ప్రార్థన చాలా చిన్న ప్రార్థన. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనిస్తే, ఎబ్బేజు అనే ఒక యవనస్తుడు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ప్రియులారా, ఆయన చాలా చిన్న ప్రార్థన. కొంతమంది ప్రార్థన చేయమంటే నాకు భయం అవుతుంది. మొత్తం ఆదికాండం నుండి ప్రకటన వరకు టకటకటకటగా చెప్పారు. అంటే వాళ్ళు ప్రార్థన కన్నా ఎక్కువ పాండిత్యాన్ని చూపిస్తుంటారు అనమాట. అది అందరికి అర్థమవుతుంది, వాళ్ళకి తప్ప. కానీ నేను ఎంత చిన్న ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? చాలా చిన్న ప్రార్థన. ప్రభా, నన్ను ఆశీర్వదించు నాయన, నా పరిధులను విశాలపరచు ప్రభా. ఎందుకు చెప్తున్నాడు దేవునికి? దేవుడు చేస్తాడని నమ్మాడు కాబట్టి, దేవుడు అలా జరిగిస్తాడని నమ్మాడు కాబట్టి, అది ఆయనతోనే సాధ్యమని నమ్మాడు కాబట్టి, అది ఆయనకే సాధ్యమని నమ్మాడు కాబట్టి. దేవుని బిడ్డ, ఈరోజు అలాంటి ప్రార్థన చేయగలవా? చేస్తే ఆ రోజు ఎబ్బేజు ప్రార్థనను అంగీకరించి ఆయన అడిగినది దయచేసిన దేవుణ్ణే నువ్వు కూడా ఆరాధిస్తున్నావు. ఆ దేవుడు నీతో నాతో పలుకుతున్న మాట ఏమిటంటే, ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మహానందంతో బ్రతకండి. నిందలలో, నిట్టూర్పులలో, కృంగిన స్థితిలో బ్రతకటం కాదు, కానీ నీ జీవితాన్ని ఒక ఉత్సవంగా మార్చేవాడు, నీ జీవితాన్ని ఒక సంబరంగా మార్చేవాడు, నీ స్థితిగతులను సంపూర్ణంగా మార్చేవాడు నీలో ఉన్నాడని, నీతో ఉన్నాడని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఆ సత్యాన్ని ఎవరైతే గుర్తిస్తారో, ఆ సత్యములో ఎవరైతే నిలిచి ఉంటారో, ఆ సత్యములో ఎవరైతే అడుగులు వేస్తారో, వారి జీవితాలు శాశ్వతంగా నిత్యత్వం వరకు ఆశీర్వాదకరంగా నిలిచిపోతాయి. దేవుని బిడ్డ, ఈరోజు మనలో ఉన్నటువంటి వాడు ఎంత గొప్పవాడో మనం గుర్తించలేకపోతున్నాం. భూమిపైన కోట్లాను కోట్ల జీవులకు ఆహారాన్ని ఇస్తున్నాడు. నీటిలో ఉన్నటువంటి కోట్లాను కోట్ల జీవులకు ఆయన ఆహారాన్ని ఇస్తున్నాడు.
సర్వ సృష్టిని ఆయన పరిపాలిస్తున్నాడు. ప్రతి మొక్కను, ప్రతి జీవికి ఆహారాన్ని ఇవ్వటమే కాకుండా, పోషించటమే కాకుండా, ప్రతి దానిని ఆయన ఒక క్రమమైనటువంటి పద్ధతిలో నడిపిస్తున్నవాడు. వాటన్నిటిని చూసి ఆనందించటం లేదు, కానీ నీ వైపు నా వైపు చూస్తూ మరి నీవు నేను ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఆయన నీతో ఉన్నాడన్నది నువ్వు గుర్తించాలని ఆయన ఆశపడుతున్నాడు. గుర్తిస్తున్నావా? ఎవడో ఒక మాట అన్నాడని వాడేంది, వాని బతుకేంది, వాని జీవితం ఏంది నీకు తెలియదా? వాడన్న మాటను బట్టి నువ్వెందుకమ్మా కుంగిపోతున్నావు? నిన్ను పిలిచినవాడు నమ్మకమైనవాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నీతో ఉన్నాడు, నిన్ను అరచేతుల్లో చెక్కుకున్నవాడు నీతో ఉన్నాడు. నీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు అన్నది గుర్తిస్తున్నావా? గుర్తిస్తే నీ జీవితం మరొక మెట్టులోని ఉంటుంది. గుర్తిస్తే నీ జీవితం మరో స్థాయిలో ఉంటుంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుండి 52 వచనాల్లో మనం గమనిస్తే ఒక గుడ్డివాని గురించి అక్కడ రాయబడి ఉంది. ఆయన పేరు బర్తిమయి. ఆయన ఏం పని చేస్తాడు? ఐఏఎస్ ఆఫీసర్ కాదు, ఆయన కలెక్టర్ కాదు, ఆయన మరేంటో కాదు. ఆయన చేసే పని ఏంటో తెలుసా? భిక్షగాడు. ఆయన జాబ్ ఈజ్ భిక్షాటన. ఎక్కడ? సెక్రటేరియట్ ముందల్లో, తాజ్మహల్ ముందల్లో కాదు, రోడ్డు మీద, రామ్నగర్ అడ్డలో అనుకోరాదు. రామ్నగర్ అడ్డలో భిక్షగాడు. వాడు కేర్ చేస్తాడా? పక్కగానే రాణిస్తారా? రామ్నగర్లో అనుకుంటున్నావే నేను భిక్షం కాబట్టి నన్ను పక్కన కూర్చోబెట్టుకోవాలి అంటాడు. ఎవడు దగ్గర దూరమా, వాసన దూరం దూరం, రామ్నగర్లోనే దూరం పంపిస్తాడు. వీరుల సంగతి కూడా కాదు కదా. ప్రియులారా, ఈ భిక్షగాడు చేసేది భిక్షాటన. ఎక్కడ? రోడ్డు పక్కన. అనేకులు ఆయన దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారంటే ఇదే చేస్తున్నారు. అనేకులు ఆయనను వచ్చి వాదిస్తున్నారు, వారిస్తున్నారు. రే పో, ఏమరుస్తున్నావు, ఏం కేకలు పెడుతున్నావు? కన్నులు లేకపోయినా కరుణించేవాడు ఉన్నాడన్నది గుర్తించాడు. 2024 సంవత్సరం నుండి 25వ సంవత్సరంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తే ఆ దేవుడు నిన్ను కరుణిస్తాడని, ఆయన నిన్ను దీవిస్తాడని, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని, ఆయన మాత్రమే చేయగలడని, నీ స్థితిగతులను అద్భుతంగా మార్చగలడని నీవు నమ్మితే నువ్వు దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించి ఆనందంగా నువ్వు బ్రతుకుతావు. కృంగిపోలే. అనేకులు వచ్చి ఆయన ఏం వారిస్తున్నారంటే, అనేకులు వచ్చి ఆయనతో ఏం మాట్లాడుతున్నారు? గుడ్డివానితో, వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయిను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టెను. ఊరకుండమని అనేకులు వారిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసెను. మనుషులు నిన్ను నిందించినా, వారించినా ఇంకా ఎక్కువగా నువ్వు రెచ్చిపోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ పిచ్చి మనుషుల కళ్ళున్నాయి కానీ బుద్ధి లేదు, విశ్వాసము లేదు, దేవుడు వింటాడన్నటువంటి నమ్మకం వారికి లేదు. అందుకే ఆ గుడ్డివాన్ని వారు వారిస్తున్నారు. కళ్ళున్నటువంటి ఒక్కడికి కూడా అద్భుతం జరగలేదండి. ఆయనతో పాటు ఉన్నారు కానీ ఆయన యొక్క శక్తిని వారు గుర్తించలేదు కాబట్టి ఒక్కరికి కూడా అద్భుతం జరగలేమా. గుడ్డివాడు దారి పక్కన కూర్చున్నాడు, నడవటం కూడా చేయట్లేదండి. భిక్షాటన చేస్తున్నారు, అందరూ కూడా ఆయన దాటిపోతున్నారు. కానీ దావీదు కుమారునిలో ఉన్నటువంటి శక్తి ఏమిటో, ప్రభావం ఏమిటో, ఆయన గొప్పతనం ఏమిటో ఆయన విన్నాడు. ఆ వినినది ఆయన నమ్మాడు కాబట్టి ఆయన ప్రార్థిస్తున్నాడు, అద్భుతాన్ని ఆయన పొందుకున్నాడు. దేవుని బిడ్డ, 2025వ సంవత్సరంలో నీ జీవితంలో అద్భుతము జరగాలి అంటే మనుషులు మాట్లాడుతున్నది, మనుషులు చెబుతున్నది వాస్తవమే కావచ్చు. ఒకవేళ అది వాస్తవమే కావచ్చు, అది నిజము కూడా కావచ్చు. అయినప్పటికీ ఆ పరిస్థితులను, వాస్తవాలను మార్చగలిగినటువంటి దేవుడు, పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడు నీతో ఉన్నాడన్నది నీవు గుర్తించిన రోజు నీవు ఆనందంగా జీవిస్తావు, సంతోషంగా జీవిస్తావు. చిన్న విషయానికే కొంతమంది నాకు బీపీ రైజ్ అయిపోయిందండి, లో బీపీ అయిపోయింది, షుగర్ లో అయిపోయింది, షుగర్ హై అయిపోయింది, చాలా కడుపులో ఉబ్బసం వచ్చేసింది. ఇవన్నీ వింటాం కదా. దేవుని బిడ్డ, చిన్న చిన్న విషయాలకు గాబరా పడిపోకు. దేవుడు అంటున్నాడు, 25వ సంవత్సరం నిన్ను ఆశీర్వదిస్తాను, సంతోషంగా ఉండు, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండు, నేను నీతో ఉన్నాను, నిన్ను చెయ్యి పట్టుకున్నాను, నిన్ను విడువను,
ఎడబాయను. నువ్వు నీటిపైన నడుస్తున్నావు కదా, నేను విడిచిపెడతాను అనుకుంటావు. అగ్నిలో నువ్వు నడుస్తున్నావు కదా, విడిచిపెడతాను అనుకుంటావు. అరణ్యంలో నడుస్తున్నావు కదా, విడిచిపెడతానంటూ. నేను విడిచిపెట్టేవాన్నా? నా చరిత్ర, నా ట్రాక్ రికార్డ్ ఏంటో నీకు తెలియదా? అరణ్యంలో 40 ఏళ్ళు వాళ్ళని విడిచిపెట్టానా? అగ్నిగుండంలో షడ్రకేష్ మెషక్ అబేద్నెగోలను విడిచిపెట్టానా? పేతురు సముద్రపు నీటిపైన నడుస్తున్నప్పుడు ఆయనను విడిచిపెట్టానా? ఎవరిని విడిచిపెట్టానని నువ్వు నన్ను విడిచిపెడుతున్నావయ్యా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దేవుని బిడ్డ, 2025 సంవత్సరంలో అభివృద్ధి, ఆనందము, స్థిరత్వము నిత్యముగా నీ జీవితంలో మరి వరవడిగా ఒక ప్రవాహంగా నీవు రావాలి అంటే సంతోషంగా బ్రతకడం, సమృద్ధితో బ్రతకడం, ఆనందంతో బ్రతకడం అన్నది మన జీవితాలలో మనం నేర్చుకోవాలి. ఆ భిక్షగాడు దేవుని యొక్క అద్భుతాన్ని పొందుకోవడానికి దేవునిలో ఉన్న శక్తిని ఆయన గుర్తించాడు. ఈరోజు 2025వ సంవత్సరంలో దేవుని యొక్క శక్తిని నీవు గుర్తించి ప్రార్థించిన రోజు అద్భుతం జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే నో హూ యు ఆర్. నో హూ యు ఆర్. నేనెవరు సార్, నేను అది ఇది అని అనుకుంటాం. దేవుడు ఏమంటున్నా తెలుసా? నీవు ఒక నూతన సృష్టి. నీవు నేనెవరు? నూతన సృష్టి. మనం గుర్తించటం లేదండి. అది దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన అతి భయంకరుడు, ఆయన గంభీరమైనటువంటి దేవుడు. చప్పట్లు కొట్టి ఆయనను స్తుతించి ఆనందించి పరిస్థితులు ఏమైనా కావని దేవుని కీర్తించటం నేర్చుకుంటున్నామా? పౌలు శీలలను చెరసాలలో వేసినప్పుడు వాళ్ళు పాటలు పాడి దేవుని స్తుతించారు. అది మహానందమని వారు తలచారు. అపోస్తులుడైనటువంటి పౌలును చెరసాలలో వేసి సంకెళ్ళు వేసినటువంటి వేళ ఆయన రాస్తున్నటువంటి పత్రిక ఫిలిప్పీలో ఉన్నటువంటి మొదటి సంఘానికి, మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి ఆయన రాస్తున్నటువంటి లేఖలో ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, మీరు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి, శ్రమలలో కష్టాలలో మహానందమని తలంచుడి అని ఆయన ఉద్బోధన చేస్తున్నాడు. దేవుని బిడ్డ, పరిస్థితుల వైపు చూడటం కాదు, పరిస్థితులకు అతీతంగా దేవుని వైపు చూడటం మనం నేర్చుకుందాం. రెండవదిగా మన వైపు మనం చూడటము, ఆనందించటం నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా? మనము క్రీస్తులో నూతనీకరించబడ్డాము, క్రీస్తులో మనం ప్రత్యేకించబడ్డాం. ప్రియులారా, నిన్ను చూస్తూ దేవుడు పలుకుతున్నటువంటి మాట, నీ స్థితిని ఆయన నీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా? నీది విమోచింపబడినటువంటి జీవితం. ఏం జీవితం అమ్మా? బంధకాలలో ఉన్న జీవితం కాదు, శాపగ్రస్తమైనటువంటి జీవితం కాదు, అనగారిన జీవితం కాదు, వెనకబడినటువంటి జీవితం కాదు, మరొక జీవితం కాదు. నీవు విమోచింపబడినటువంటి జీవితం నీది. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి పిలిచినటువంటి ఆ విమోచకుని చేత విమోచించబడినటువంటి జీవితం నీది. పరిశుద్ధపరచబడిన జీవితం నీది. ఏం జీవితం నీది? కుక్కలాంటోని ప్రభా, పురుగులాంటోని ప్రభా. నీవు విమోచించబడినటువంటి వాడవు, పరిశుద్ధమైనటువంటి వాడవు. నీ జీవితము ముద్రింపబడినటువంటి జీవితం. దేవుడు నీ పైన ఆటోగ్రాఫ్ చేశాడు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇలాంటి క్రికెటర్స్ వస్తుంటే బ్యాట్లు పెట్టి ఆటోగ్రాఫ్ చేస్తారు. ఆటోగ్రాఫ్ అయిన తర్వాత దాన్ని ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకుంటారు. గమనించారు ఎప్పుడైనా? అవి ఆక్షన్లో అమ్మితే లక్షల రూపాయలకు అవి అమ్ముడుపోతాయి వేలం పాటలో. ప్రియులారా, నా జీవితము దేవుని యొక్క స్వరూప్యములో ఆయన మనల్ని సృష్టించి, ఆయన పోలికలో మనల్ని సృష్టించి, ఆయన ముద్ర వేసి లోకంలో మనల్ని నిలబెట్టాడండి. నువ్వు సామాన్యమైన వాడవు కాదు, కానీ నీవు ఉన్నటువంటి భౌతిక స్థితిని బట్టి, ఆర్థిక పరిపుష్టిని బట్టి నీవెవరో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఈరోజు పిచ్చి లోకంలో ఉన్నాము. పైసలున్నోని, కార్లున్నోని, బంగ్లాలున్నోని, పవర్ ఉన్నోని చూసి వాడికి ఏం లేకపోయినా పైనకి కూర్చోబెడతారు. వాళ్ళు పవర్ తీసుకుపోతే వీదే ప్రజలు వారి కింద పెడతారు. అంటే వాడిని ప్రేమించటం లేదు, వాళ్ళు పవర్ను ప్రేమిస్తున్నారు, వారి పైసల్ని ప్రేమిస్తున్నారు, వారి అధికారాన్ని ప్రేమిస్తున్నారు. అధికారం లేకపోతే పక్కన చెప్తారు కదా, అవి కూడా మురక చూడవట. ప్రియులారా, అలాంటిది లోకములో దేవుడు నీకు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? అలాంటి లోకములో నువ్వు కృంగెందుకుంటున్నావయ్యా? అలాంటి లోకములో నువ్వు ఎందుకు దిగాలుగా ఉంటున్నావు? అలాంటి లోకములో నేను నిన్ను విమోచించాను, నూతన సృష్టిగా మార్చాను, పరిశుద్ధునిగా మార్చాను, నా ఆత్మ చేత నిన్ను ముద్రించాను. నువ్వు మార్చబడినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావు, విలువైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావు, నువ్వు వెలుగైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావు, ప్రత్యేకింపబడినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావు, సారవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావు,
ఫలించే జీవితాన్ని కలిగి ఉన్నావు, పిలువబడిన జీవితాన్ని కలిగి ఉన్నావు, నీవు జీవజలమైనటువంటి పంచే జీవితంగా ఉన్నావని, ఒక పిలుపు కలిగిన జీవితం నీ జీవితం అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంటే, చాలా సందర్భాలలో శత్రువు మాటలను మనం నమ్మి కృంగిన స్థితిలో మనం బ్రతుకుతున్నాం. దేవుని బిడ్డ, 2025వ సంవత్సరంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న మాట, నువ్వు కృంగవలసినటువంటి అవసరం లేదు. నీవు ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగం, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ప్రియులారా, శత్రువు ఎప్పుడూ మనల్ని చూస్తూ పలికే మాట ఏంటో తెలుసా? నీకు విలువ లేదు. కానీ దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు, గని నుండి తీయబడిన రత్నము నీవు. ఆయన నిన్ను మెరుగులు దిద్దే వరకు ఆయన సమయము కొరకు ఎదురు చూడు. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. ఎందుకొరకంటే ఆయన నీ ఎడల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆయన మరి నిన్ను నన్ను ఒక ప్రత్యేకమైనటువంటి పనిలో ఆయన ఈ లోకంలో ఉంచాడు. నీకు నాకు విలువ ఉంది. విలువ లేనటువంటి వాళ్ళు లోకంలో చాలా మంది విలువ కలిగినటువంటి వారుగా గుర్తించబడితే, విలువ ఉన్నటువంటి నీవు తగ్గించుకోవటమో లేకపోతే దిగులు పడటమో, నిన్ను నువ్వు అనుచితంగా అనుకోవటమో భావ్యం కాదు. నీకు చాలా గొప్ప విలువ ఉన్నది. దేవుడు నిన్ను పిలిచాడు, దేవుడు నిన్ను అభిషేకించాడు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, పరిశుద్ధునిగా మార్చాడు, విమోచించాడు. నీ ఎడల ఆయన ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఆయన అరచేతులలో ఆయన నిన్ను చెక్కుకున్నాడు. ప్రియులారా, దేవుడు నిన్ను తన అరచేతుల్లో చెక్కుకున్నాడు. గుర్తిస్తున్నావా? నీ పేరు ఎవరన్నా రాయించుకుంటారా పచ్చబొట్టు కొట్టి? ఎవరి పేరన్నా ఎవరన్నా రాపి, ప్రేమికుల సంగతి పక్కన పెట్టండి, అదొక పిచ్చి రకంలే. కానీ నిజంగా ఆయన నాకు ఇష్టమని రాజకీయ నాయకులది కూడా పక్కన పెట్టండి, అదే భావ ఉద్రేకాలు. కానీ దేవుడు నీలాంటి నాలాంటి తప్పు చేసే వాళ్ళం, వెనక వెళ్ళే వాళ్ళం, దేవుడంటే గిట్టకుండా బ్రతికినటువంటి వాళ్ళను ఆయన అరచేతులలో పచ్చబొట్టు కాదు చెక్కుకున్నాడమ్మా. ముళ్ళు చేతులకు ఇరికితే, చేతులకు మరి మీకు ఎప్పుడైనా ముళ్ళు గుచ్చుకుందో లేదో నాకు తెలియదు, కానీ రేగి పళ్ళు తెంపడానికి పోతే, మరి గ్రామ నేపథ్యం నుంచి వచ్చే వాళ్ళకి ఈ మాటలు ఆడతారు. రేగి పళ్ళు ఆ ముళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి, కొచ్చగా ఉంటాయి తెలంగాణ భాషలో. అంటే అవి గుచ్చుకున్నది కూడా తెలియదు, కనిపించవు కూడా. అవి వేలలో గుచ్చుకున్నాక తెల్లగా ఉంటాయి అవి కూడా. అవి తీస్తున్నప్పుడు ఎంత నొప్పో తెలుసా? ఒక్క చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే అంత నొప్పే. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను ఎంత ప్రేమిస్తున్నానో తెలుసా? నా అరచేతులలో నేను చెక్కుకున్నానయ్యా, నీ రూపాన్ని నేను చెక్కుకున్నాను. ఆ రూపం నిత్యం నాకు జ్ఞాపకం వస్తుంది. నేను మర్చిపోలే. ఆనందంగా ఉండు, సంతోషంగా ఉండు. నీ ఎడల నేను ఒక ప్రణాళికను కలిగి ఉన్నాను, అది నెరవేరుస్తాను, నువ్వు సంతోషంగా ఉండమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, అలా సంతోషంగా ఉండగలుగుతున్నామా? ఎప్పుడు ఏదో ఒక కంప్లైంట్ జీవితం ఆనందాన్ని హరించే పరిస్థితులు. యోహాను సువార్త 5వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం గమనిస్తే అలాంటి ఒక క్యారెక్టర్ని మనం అక్కడ చూస్తున్నాం. దేవుడే ఆయన దగ్గరికి వచ్చి మాటలు చెప్తున్నాడు. నీకేం కావాలో కోరుకు అంటే ఈయనే మాట్లాడుతున్నాడు. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి, స్వస్థపరచ గోరుచున్నావా అని వాడిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనో లేడు గనక నేను వచ్చినంతలో మరియొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా. ప్రియులారా, యేసు ప్రభు ఆయనను ఒకటి అడుగుతుంటే ఆయన ఇంకొక ఆన్సర్ చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు కారణాలనే వెతుక్కుంటున్నాడండి. అద్భుతాల కొరకు ఆయన ఎదురు చూడటం లేదు, కారణాలనే వెతుకుతున్నారు. ఈరోజు సాతానుడు ఎప్పుడూ కూడా నువ్వు కారణాలను వెతుక్కుని బాధితునిగా బ్రతకాలని, కృంగిన స్థితిలో బ్రతకాలని, సమాజం పైన ఒక నెపాన్ని మోపాలని, మనుషులపైన ఒక నెపాన్ని మోపాలని, నువ్వేదో పెద్ద నీతిమంతుడు అన్నటువంటి ఫీలింగ్లో బ్రతకాలన్నది వాడు క్రియేట్ చేసి స్వనీతి పరులుగా మనల్ని తయారు చేసి అక్కడ కూర్చోబెడతాడు. దేవుడు ఆ పరిస్థితిని అర్థం చేసుకుని ఆయన దగ్గరకు వచ్చి, దేవుడు ఆయనను ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు జవాబు కాకుండా ఆయన స్థితిని ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈరోజు నీ స్థితిని, నీ పరిస్థితిని దేవుడు మార్చాడు.
యేసు నామములో నీవు నూతన సృష్టిగా మార్చబడ్డావన్నది గుర్తించి ఆ పరిస్థితి ఏదైనా కావచ్చు, ఆ పరిస్థితిలో నిన్ను ఫలింప చేసేవాడు, అద్భుతంగా మార్చేవాడు, ఆశ్చర్యాన్ని చేసేవాడు నీలో ఉన్నాడని, నీతో ఉన్నాడని నీవు గుర్తించిన రోజు నీ పరిస్థితి మారుతుంది. సాతానుడు ఎప్పుడు కూడా నీ విలువను తక్కువ చేసే ప్రయత్నమే చేస్తాడు. డైమండ్ ఎక్కడ ఉన్నా డైమండే, గనిలో ఉన్న డైమండే, ఇంట్లో ఉన్న డైమండే, పాలిష్ చేయకముందు డైమండే, నెక్లెస్లో పెట్టిన తర్వాత కూడా డైమండే. డైమండ్ ఈజ్ డైమండ్ ఎనీవేర్. యు ఆర్ ఏ డైమండ్. యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ వర్త్, యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ వాల్యూ, బట్ అన్ఫార్చునేట్లీ యు ఆర్ నాట్ లుకింగ్ ఇన్ టు యువర్ వర్త్ అండ్ వాల్యూ బికాస్ యు ఆర్ బిలీవింగ్ ద లైస్ ఆఫ్ ది ఎనిమీ. సాతాను యొక్క అబద్ధాలను నమ్ముతున్నాం. అబద్ధముగా జనులు చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు సంతోషించమని. వాడు అబద్ధం చెప్తున్నాడు, సత్యం ఏంటి? యు ఆర్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్, యు ఆర్ ది చోజన్ జనరేషన్. నువ్వు విమోచించబడిన వాడు, ప్రత్యేకించబడిన వాడు, దేవుని కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వాడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి అబద్ధాలను కాదు, కానీ సత్యమందు ఆనందించటము, సంతోషించటం మనం నేర్చుకోవాలి. మూడవదిగా, రిజాయిస్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ప్రియులారా, రిజాయిస్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబం బట్టి మనం ఆనందించాలి. నోవహు కుటుంబాన్ని ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసా? చాలామంది తల్లిదండ్రులు ఏమంటారంటే, ఏం చెప్పామండి, మా పిల్లలు ఆ చర్చికి వస్తే ఖరాబ్ అయిపోయాడు, స్కూల్కి వెళ్తే ఖరాబ్ అయిపోయాడు, ఫ్రెండ్స్తో తిరిగి ఖరాబ్ అయిపోయాడు. దే ట్రై టు పుట్ బ్లేమ్ ఆన్ అదర్స్. యాజ్ పేరెంట్స్ వీ షుడ్ నెవర్ డూ దాట్. Children are our heritage. Children are our gift from God. వారి గురించి ప్రార్థన చేయాలి, వారిని నమ్మాలి, వారిని ఆశీర్వదించాలి. ఇది నేర్చుకోవాలి. దేవుని బిడ్డ, నోవహు పిల్లలు ఎక్కడ పెరుగుతున్నారండి? మిక్కిలి దుర్మార్గమైనటువంటి తరంలో వాళ్ళు ఉన్నారు. మామూలు తరం కాదమ్మా. హైదరాబాద్లో కూడా ఎవడు లేడనుకోండి అంత ఖతర్నాకుడు. అంత మిక్కిలి దుర్మార్గుల మధ్య నోవహు ఆయన కుటుంబం ఉన్నది. ఆయనకి ఎంతమంది పిల్లలు? ఒక్క కొడుకును పెంచడమే చాలా మందికి కష్టమైపోతుంది కదా. 2 కొడుకులు అంటే ఇంకా కష్టం. ఇంకా 3 కొడుకులు, అది కూడా ఎటువంటి జనరేషన్లు ఉన్నారు. తాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతున్నారు, హుక్కాగాలు ఉన్నారు, గుట్కాగాలు ఉన్నారు, ఆల్ టైప్ క్యాండిడేట్లు ఉన్నారు, మొత్తం పక్కనే ఉన్నారు. ఆ టైప్ జనరేషన్లో ఈ తండ్రి ఈ పిల్లల్ని నీతిగా పెంచాడండి. ఈ పిల్లల గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇస్తున్నాడో తెలుసా? 6:18 ఆదికాండంలో గమనిస్తే, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు నీ కోడండ్రును. కొంతమంది భార్యలు భర్త ఏ చెప్తే దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేస్తారు. భర్త ఏం చెప్తే దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేయడమే ఆ భార్య. అది చాలా అంకిత భావం అనుకుంటారు అనమాట. మరి ఈ భార్య ఎలా ఉన్నది? మరి నోవహు భార్య ఎలా ఉన్నదంటే, దేవుని ఆజ్ఞల ప్రకారం ఆమె బ్రతుకుతుంది. ఆమె భార్య, ఆయన 3 కుమారులు ఎలా ఉన్నారని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. ఆ ఓడలో ప్రవేశింపవలెను, మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో. థ్యాంక్ యూ బ్రదర్. ఈ కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే మిక్కిలి దుర్మార్గమైనటువంటి సమాజంలో దేవుని కొరకు వారు బ్రతికారు. దేవుని బిడ్డ, 2025వ సంవత్సరంలో నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ కుటుంబాన్ని బట్టి దేవుని స్తుతించాలి. కొంతమంది అనుకుంటారు, అబ్బా నా కడుపులో చెడబుట్టావు. ఎందుకు చెడబుట్టాడు? నీ కడుపులో పుట్టింది వరమై పుట్టింది, నీకు ఉన్నతిని తేవడానికి, అభ్యున్నతిని తేవడానికి. నీవు అది అర్థం చేసుకున్న రోజు, నీ బిడ్డలను బట్టి దేవుని నువ్వు స్తుతించిన రోజు, వారి జీవితాన్ని బట్టి దేవుని మహిమపరిచిన రోజు, మిక్కిలి దుర్మార్గమైనటువంటి సమాజంలో కూడా కడిగిన ముత్యాల వలె, రత్నాల వలె నీకు దేవుని నామం మహిమార్థమై దేవుడు మెచ్చుకునే విధంగా, దేవుడు నిబంధన చేసే విధంగా నీ కుటుంబం ఆ తరములో తీర్చిదిద్దబడుతుందని నోవాహు కుటుంబం ద్వారా మనం నేర్చుకుంటున్న సత్యం. దేవుని బిడ్డ, ఈరోజు నీకు నాకు కుటుంబాలను ఎందుకు ఇచ్చాడంటే నిబంధన చేసుకోవడానికి, నిత్యముగా మనల్ని స్థిరపరచడానికి, అభివృద్ధిలోనికి పడపడానికి. కాబట్టి స్తుతిస్తూ ఆనందిస్తూ తాత్కాలికమైనటువంటి పరిస్థితుల్ని బట్టి కాదు, కానీ ఆ బిడ్డలను బట్టి దేవుని స్తుతిస్తూ మన కుటుంబాలను ఆ రక్షణ ఓడలో ప్రయాణించడం నేర్చుకోవాలి. యోబు రోజు చేసే పనేంటో తెలుసా?
యోబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో నిత్యకృత్యంగా ఆయన చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? వారి వారి విందు దినములు పూర్తి కాగా, విందు దినములు పూర్తి కాగా యోబు వాళ్ళు ఏం చేయలేదండి, విందు చేసుకున్నారు. వాళ్ళు ఏం తప్పు పని కాదండి. మనం చాలా విషయాలను పేరెంట్స్గా మనం తప్పు అనుకుంటాం, అది మనకు అర్థం కాదు కాబట్టి మనం తప్పు అనుకుంటాం. ఈ తండ్రి ఏం చేస్తున్నాడో తెలుసా? వారి వారి విందు దినములు పూర్తిగాగా యోబు పిలిచి ఒక్కొక్కరిని దంచుతున్నాడు. యోబు ఏం చేస్తున్నాడు? చదువునా? యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని, ఇది అప్రిహెన్షన్ అంటే ఆయన అనుకుంటున్నాడు అనమాట. అలా చేశారేమో అనుకొని ఆయన బెనిఫిట్ ఆఫ్ డౌట్ తో ఆయన ఏం చేస్తున్నాడు? వారి గురించి వారిని పిలిపించి ఒక్కొక్కరి పేరు మీద దహన బలిని ఆయన అర్పిస్తున్నాడు అండి. ఎలాంటి తండ్రి అమ్మ! ప్రియులారా, మన పిల్లల్ని మనం అర్థం చేసుకోవాలి. మన పిల్లల్ని బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి. మన పిల్లలు మన నిర్ణయాలను బట్టి వారి భవిష్యత్తు ఆశీర్వదించబడుతుంది. నోబహును బట్టి ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. మరి యోబును బట్టి వారి బిడ్డలు ఆశీర్వదించబడ్డారు. యోబు భక్తిని బట్టి ఆ బిడ్డలు భక్తి జీవితంలోనికి నడిపించబడ్డారు. పాపము నిండిన లోకములో పాపము అంటకుండా 3 కుమారులు, పొరుగింటి నుంచి వచ్చినటువంటి 3 కోడళ్ళు పాపము అంటకుండా పరిశుద్ధమైన నీతిమంతుని జీవితాన్ని బట్టి వారు జీవించారు. కారణం ఏంటో తెలుసా? నోబహు ఆ కుటుంబాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించి ఆరాధించాడు. యోబు ఆ కుటుంబాన్ని బట్టి దేవుని స్తుతించి ఆరాధించి సంతోషించాడు. యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనంలో యెహోషువ తన నిర్ణయాన్ని అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు ఆయన వినిపిస్తున్నాడు. ఏమని? యెహోషువ 24:15 యెహోవాను సేవించుదా మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీరు పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. ఎంత కాంప్రమైజింగ్ వరల్డ్ లో ఉన్నాడో తెలుసా? యోధుడండి ఆయన. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు ఈయన. ఒక యోధుడు, దేవుని శక్తిని ప్రభావాన్ని కలిగిన ఒక ప్రార్థనా వీరుడు, ఒక న్యాయాధిపతి. మరి ఆయన ఒక అద్భుతమైనటువంటి శక్తిని కలిగి దేవుని చేత ఆయన వాడబడుతున్నటువంటి వ్యక్తి. ఇశ్రాయేలును వాగ్దాన దేశంలోనికి నడిపించడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి. ఆయన పలుకుతున్నాడు ఎవరితో అంటే, కాంప్రమైజ్ అయ్యే ప్రజలు ఉన్నారు, అంతా కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు. ఆ ప్రజలతో ఆయన మాట్లాడుతున్నాడు. నేను నా కుటుంబం ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. ఏ నిర్ణయం అంటే, మీరు ఎవరిని సేవించినా, మీరు ఎవరికి ఒత్తాసు పలికినా, ఎవరిని నక్కను కుక్కను చూసి కూడా అది పావురం అని పలికినా, అది కోతిని చూసి అది ఇంకోటని చెప్పినా, మీరు ఎంత కాంప్రమైజ్ అయినా, ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్. మై ఫ్యామిలీ విల్ నాట్ కాంప్రమైజ్. మీరు ఎవరిని సేవించినా మీరు సేవించండి, కానీ నేను నా కుటుంబము దేవుని కొరకు బ్రతుకుతాం. ఇదే అండి భక్తి. అందుకే దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. ఈరోజు 2025వ సంవత్సరంలో మనం ఆశీర్వదించబడాలి అంటే మన నిర్ణయాలలో స్థిరంగా మనం నిలిచి ఉండాలి. కొర్నేలి జీవితాన్ని అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనంలో దేవుడిస్తున్నటువంటి సాక్ష్యం అమ్మ. కొర్నేలి గురించి చదువునా? అపోస్తుల కార్యం పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, ఎంత గొప్ప సాక్ష్యమమ్మ! ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు. మనకుందా ఆ సాక్ష్యం? సాక్ష్యం ఉందా? దేవుని బిడ్డ కొర్నేలి ఒక సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. 2025వ సంవత్సరంలో ఆశీర్వాదం కావాలంటే ప్రభువు ఏంటో మనం గుర్తించాలి. ప్రభువు నందు మన విలువేంటో మనం గుర్తించాలి. ప్రభువు నందు మన కుటుంబాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే, దేవుడు మనల్ని నమ్మి ఆ బిడ్డలను ప్రభువు కొరకు ఆయన మార్గంలో పెంచుతామని దేవుడు మనకిచ్చాడు. దేవుని బిడ్డ దావీదు మహారాజు చేస్తున్న ఒక అద్భుతమైన ప్రార్థన 2వ సమూయేలు 7వ అధ్యాయం 27, 28, 29 వచనాల్లో, ఇశ్రాయేలుల దేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీవు నాకు కలగచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు తెలియపరిచితివి కదా. ఇలాగున నీతో మనవి చేయుచున్నాను.
లేక నీ దాసుడనైన నాకు ధైర్యము కలిగెను. యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైనా నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యముగా ఆశీర్వదించబడును గాక. ఒక తండ్రి ప్రార్థన. తండ్రి ప్రార్థన చేస్తున్నావా? తల్లి ప్రార్థన చేస్తున్నావా? లోకంలో ఉన్న ముచ్చట్లన్నీ మనకు కావాలి, అర్జెంటుగా కావాలి. లోకంలో ముచ్చట్లన్నీ కావాలి, మనకే కావాలి. బీబీసీని కూడా అంత ఆత్రం ఉండదేమో, టీవీ నైన్ అని కూడా అంత ఆత్రం ఉండలేవు. కొంతమందికి అయితే లోకంలో ఉన్న ముచ్చట్లన్నీ కావాలి వాళ్ళకే. బిజీ బాడీస్ డూయింగ్ నథింగ్ యాక్చువల్లీ. టేక్ ఎ డిసిషన్ ఫర్ ఫ్యామిలీ. 2024వ సంవత్సరం నుండి 25లోనికి దేవుడు ఎందుకు ప్రవేశపెట్టాడంటే ఆశీర్వదించడానికి, స్థిరపరచడానికి, దీవించడానికి, అభివృద్ధి పదంలో నన్ను నడిపించడానికి. అది గుర్తించి ఈ ప్రార్థన మన జీవితాలలో సలిపి మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కన్నా, పరిస్థితుల కన్నా ఘనమైనటువంటి వాడని గుర్తించి ముందుకు వెళ్దాం. మరి 4వ విషయం ఏమిటంటే రిజాయిసింగ్ ఇన్ యువర్ జాబ్. కొంతమందికి వాళ్ళ ఉద్యోగం తప్ప అన్ని ఉద్యోగాలు నచ్చుతాయి. వాళ్ళ ఉద్యోగం తప్ప అన్ని ఉద్యోగాలు నచ్చుతాయి. కొంతమంది అలాంటి వాళ్ళు కనిపించిందా మీకు? దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనంలో, రిజాయిసింగ్ ఇన్ యువర్ జాబ్ ఇన్ 2024 విల్ బ్రింగ్ యూ ప్రాస్పెరిటీ. అన్నపానములు పుచ్చుకొనుట కంటెను, అన్నపానములు పుచ్చుకొనుట కంటెను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను, సుఖపడుట కంటెను, నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ప్రియులారా, దేవుడు మనకు ఒక ఉద్యోగం ఇచ్చి, ఆ పరిస్థితి ఏమైనా కావచ్చు, ఆ పరిస్థితిలో నిన్ను నన్ను దేవుడు ఎందుకు నిలిపాడంటే నమ్మకంగా బ్రతకడాలి. కొంతమంది జంపింగ్ డాల్స్ అంటారు. ఈ ఉద్యోగం నుండి ఆ ఉద్యోగం, ఆ ఉద్యోగం నుండి ఈ ఉద్యోగం, ఈ స్థలం నుంచి ఆ స్థలం. వాళ్ళను కంపెనీస్కి నెక్స్ట్ టైం ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఫస్ట్లో యాక్సెప్ట్ చేస్తారే కానీ తర్వాత స్టెబిలిటీ లేదు, స్థిరత్వం లేదని వారిని నిరాకరిస్తారండి. ఇది ఎంఎన్సీలో పనిచేసే అందరికీ కూడా అర్థమవుతుంది ఈ మాట. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఏ బాధ్యతనైనా చిత్తశుద్ధితో, అంకిత భావంతో మనం నెరవేర్చడం నేర్చుకోవాలి. అదే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. వర్క్ ఈజ్ వర్షిప్ అని ఒక లోకస్తుడు రాస్తాడు. ఇట్స్ ఆల్మోస్ట్ ట్రూ. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనంలో మనం గమనిస్తే ఏమంటుందంటే, మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదని అనుకొనవలెను. చాలా మందికి నువ్వు చేస్తున్న ఉద్యోగం లేదు, చాలా మందికి లేదు. కానీ దేవుడు నీకు ఆ ఉద్యోగం ఇచ్చాడు, ఆ పరిస్థితిని ఇచ్చాడు, ఆ ప్రభావవంతమైనటువంటి స్థలాన్ని ఇచ్చాడు. ఆ స్థలంలో నువ్వు ఎలా బ్రతకాలి అంటే దేవుని నామం మహిమార్థమై బ్రతకాలి, ఆనందంగా బ్రతకాలి, సంతోషంగా బ్రతకాలి. నువ్వు చూసిన ప్రతి ఒక్కరూ ఆయన లేరా అండి నవ్వుకుంటూ కనిపిస్తాడు కదా. ఎక్కడున్నా ఆయన చిరునవ్వు నా జ్ఞాపకం వస్తుందండి. ఆవిడ లేదా, ఎంత చక్కగా పలకరిస్తుందండి, ఎంత ముద్దుగా మాట్లాడుతుందండి, చాలా సమయం ఇచ్చి మాట్లాడుతుంది అని సాక్ష్యం ఉందా? లేక అబ్బో ఆమెనా, కష్టమండి ఆమెతో మాట్లాడడం, ఆయననా, అబ్బో ఆయన దగ్గర పోతే ఎవరిని గరుస్తారో తెలియదండి అన్న సాక్ష్యం ఉందా? దేవుని బిడ్డ ఒకే ఒక్క జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితాన్ని ఫలిస్తామని 2025లోనికి దేవుడు నడిపించాడు. గతించిన సంవత్సరాల్లో నువ్వు ఫలించావా లేదా అన్నది ప్రశ్నించటం లేదు. కానీ ఆయన అంటున్నాడు, యజమానితో తోటమాలి బ్రతిల్లాడుతున్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం వారిని అనుమతించండి, ఈ ఒక్క సంవత్సరం ఈ చెట్టు ఉండనియండి, దాని చుట్టూ కందకం తోవి నీరు పోసి ఎరువు వేసి అది ఫలించే విధంగా నేను ఏర్పాట్లు చేస్తాను. ఒకవేళ అది ఫలించకపోతే నీ నిర్ణయాన్ని నువ్వు తీసుకోవచ్చు. దేవుని బిడ్డ, గతించిన సంవత్సరాల్లో నువ్వేం చేశావని దేవుడు నిందించటం లేదు, నిన్ను ప్రశ్నించటం లేదు. కానీ ఫలిస్తావని 2025లోనికి నడిపించాడు. ప్రసంగి 9:10లో మన ఉద్యోగాల గురించి రాయబడిన మాట ఏమిటంటే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయము. నేను పలానా అయితే సంగతి చెప్తా, కాకపోతే
నీకు ఏ బాధ్యతనిస్తే ఆ బాధ్యతలో నమ్మకంగా ఉండు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయము. కేటీఆర్ గారు నిండు సభలో ఒకసారి మాట్లాడితే ఏమన్నారంటే, ఈసారి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మాకు అధికారం ఇవ్వలేదు, అధికారం లేకపోయినా ప్రజల పక్షంగా మరి మేము రాజ్యాంగబద్ధంగా ప్రజల పక్షంగా ప్రజల హక్కుల కొరకు ఖచ్చితంగా పని చేస్తాము. మా బాధ్యతలు మేము ప్రజల చేత ఒప్పింపబడతాము, మెచ్చుకోబడతామని ఆయన మాట్లాడాడు. ఆ మాటలు నాకు చాలా నచ్చాయి. అరే నేను ఇంత పని చేస్తే నన్ను ఓడగొట్టారని మాట్లాడతారు జనరల్ గా రాజకీయ నాయకులు. కానీ నాకు ఏ పని ఇవ్వబడిందో ఆ మాటల్లో ఈ మాటల్లో ఉన్నటువంటి అర్థం అక్కడ ఆపాదించదు. నాకు ఏ పని ఇచ్చినా పనిలో నేను చిత్తశుద్ధితో పని చేస్తాను, అంకిత భావంతో పని చేస్తాను, 100కి 100 పని చేస్తానండి. మరొక ముచ్చట లేదు. ప్రియులారా, నీ చేతికి దేవుడిచ్చిన ఏ పనినైనాను శక్తి లోపము లేకుండా నువ్వు చేయాలి. యాకోబులు పత్రికలో అంటాడు, అలా చేయకపోవటము పాపం. ప్రియులారా, మన జీవితాలలో అభివృద్ధి కావాలి, ఆశీర్వాదం కావాలి అంటే దేవుడిచ్చినటువంటి పనిలో ఖచ్చితంగా యథార్థంగా మనము ప్రభుత్వ ఉద్యోగులమైతే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య, మనము మరి ప్రైవేటు ఉద్యోగులమైతే మరి ప్రైవేట్ సంస్థలకు మరి యాజమాన్యానికి వ్యవస్థలకు మధ్యగా మరి వారధులుగా సారథులుగా దేవుని ప్రతినిధులుగా బ్రతికే కృప దేవుడు దయచునుగా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలు ఏమంటాడంటే, ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఇది కోసమెరుపు. మీరు ఎవరికి దాసులు? వాళ్లకు వీళ్లకు దాసులు కాదు, ప్రభువుకు దాసులై ఉన్నారు. కాబట్టి ఏ పని చేసినా అంకిత భావంతో చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి, దేవుని మహిమపరచాలన్నటువంటి ఉద్దేశంతో చేయాలి, దేవుని స్తుతిస్తూ చేయాలి, ఆనందంగా చేయాలి. దేవుని బిడ్డ, 2025వ సంవత్సరంలో మన జీవితాలు ఫలభరితంగా స్థిరత్వాన్ని కలిగి విస్తరిస్తూ ముందుకు వెళ్ళాలి అంటే దేవుని వాక్యము ప్రబోధిస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, ఆయన ఇచ్చినటువంటి ఏ పనిలోనైనా ఆనందంగా మనం ముందుకు సాగాలి. 5వదిగా చివరిదిగా, ఫైండింగ్ జాయ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. పరిస్థితులు ఏమైనప్పటికీ వాటన్నిటిలో కూడా సంతోషించటం మనం నేర్చుకోవాలి. క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి లక్షణమే ఇదండి. ఏ విషయం కూడా మనం చింతించదు. అందుకే కదా అపోస్తలుడైన పౌలు 4:4 ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏమంటాడంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎల్లప్పుడూ ఆనందించాలి. పరిస్థితులు ఏమైనా కానీ ఆనందించడం నేర్చుకోవాలి. నువ్వు కృంగడం, నువ్వు ఇరిటేట్ కావడం, నువ్వు అరవటం, నువ్వు కేకలు వేయటం, నిన్ను రెచ్చగొట్టడం సాతానుడు ఎప్పుడూ చేస్తుంటాడండి. నింపాదిగా ఉండాలి. నిశ్శబ్దం ఎంత భయంకరమైందో తెలుసా? నిశ్శబ్దానికి ఎవడైనా భయపడతాడు. మెరుపుకు భయపడకపోయినా నిశ్శబ్దం అనేది చాలా భయంకరమైంది. ఆ నిశ్శబ్దాన్నిలో దేవుడు నీతో ఉన్నాడన్నది నువ్వు గుర్తిస్తే ఆ పరిస్థితులలో నువ్వు జయాన్ని అనుభవిస్తావు. 2025వ సంవత్సరం ఎన్ని మెరుపులు తీసుకుని వచ్చినా, ఎన్ని ఉరుములు తీసుకుని వచ్చినా, ఎన్ని పిడుగులు ఉరిమినా కురిసినా భయపడవలసినటువంటి అవసరం లేదు. కానీ నిశ్శబ్దంగా, ధైర్యంగా, నమ్మకంగా, విశ్వాసంతో దేవుని సన్నిధిలో అడుగులు వేయటం అన్నది మనం చేయటం నేర్చుకోవాలి. ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:11-13 వచనాల్లో అదే, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేను నేర్చుకున్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములోను కడుపు నిండి ఉండుటను
ఆకలి కొని ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుట, సమృద్ధి కలిగి ఉండుట, లేమిలో ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నేర్చుకొని ఉన్నాను. ఎంత గొప్ప సాక్ష్యమమ్మా! నా జీవితంలో అన్ని అనుభవాలను నేను అనుభవించాను. దేవుని బిడ్డ, 2024లో అనేక అనుభవాల నుండి దేవుడు 25వ సంవత్సరంలోనికి ఎందుకు నడిపించాడంటే నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను ఫలభరితంగా మార్చడానికి, నిన్ను దీవెనకరంగా మార్చడానికి. నీ జీవితంలో ఆ సత్యాన్ని గుర్తించి, అవును ప్రభా, నేను ఆనందంగా బ్రతుకుతాను, సంతోషంగా బ్రతుకుతాను, పరిస్థితులు ఏమైనా కావచ్చు. కొంతమంది మరి చాలా చాలా చిన్న విషయాలకు అలిగి చర్చికి రారండి. ఎందుకు రారంటే, నేను అలిగాను బ్రదర్. ఎవరి మీద? చర్చి మీద. చర్చి మీద అంటే దేవుడు ఏమని అన్నాడా? లేదు, ఎవడో కూడా అంటాడు. వాడు అన్నాడని వీడు చర్చికి రాడు. మొన్న ఒక సాక్ష్యం విన్నావు, బ్రదర్ ఎందుకు వస్తలేడమ్మా అంటే అలిగిండంట. ఎవరి మీద? ప్రియులారా, ప్రాణం పెట్టిన దేవుడు, తిరిగి రానయ్యున్న దేవుడు, అరచేతుల్లో చెక్కుకున్న దేవుడు, ఆయనను చూసి ఆయన యందు ఆనందిస్తూ, నీ విలువను నువ్వు గుర్తిస్తూ, నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమిస్తూ, నీ ఉద్యోగాన్ని నువ్వు ప్రేమిస్తూ, పరిస్థితులు ఏమైనప్పటికీ ఆ పరిస్థితులలో దేవుని నామ మహిమార్థమై ఆనందకరమైనటువంటి జీవితం, సంవత్సరం నువ్వు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ, రోమీయులకు రాసిన పత్రిక 8:28లో అంటున్నాడు కదా, సమస్తము సమకూడి మేలుకై జరుగుతాయి. ఏది జరిగినా అది అన్యాయం అనుకోదండి. ఏది జరిగినా కీడుల్లో నుండి మేలు చేసే దేవుడు. దేవుని స్తోత్రం. షడ్రక్, మేషక్, అబేద్నగోలు మరి మనుషులు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు. అగ్నిగుండంలోనికి వెళుతుంటే సహజంగానే బాధపడి ఉండొచ్చు. అరే, దేవుని కొరకు మరి మేము నిలబడితే దేవుడు మా పక్షంగా లేడే అని అగ్నిగుండంలోనికి వెళుతున్నప్పుడు ఏమనుకున్నారో తెలియదు, కానీ రాయబడలేదు అనుకుని ఉండవచ్చు ప్రియులారా. కానీ ఆ పరిస్థితిని దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు, ఆశ్చర్యంగా మార్చాడు. ఆ పరిస్థితిని ఒక ఉత్సవంగా మార్చాడు. ప్రియులారా, యోసేపు పైన అన్నదమ్ములందరూ కట్టగట్టుకొని ఆయన పైన నిందేశారు. వాళ్ళు అనుకున్నారు, వీని పని కథం, గుంతలేస్తే గుంతలు తీసి తురుకొని సాయిబులకు అమ్మేయారు, వాళ్ళు ఇష్మాయిలీలకు అమ్మారు. ఆ ఇష్మాయిలీలకు అమ్మేస్తే ఆ ఇష్మాయిలీల దగ్గర పోతే ఇంకా వీడు పీడపోయిందిరా భయ్ అనుకున్నారు. ప్రియులారా, అక్కడి నుండి తప్పించాడు, పొతిఫరు ఇంట్లో తప్పించాడు, చెరసాల్లో నుండి తప్పించాడు. వీళ్ళన్నీ తప్పిస్తున్నప్పుడు ఆ యవనస్తుడు 27 సంవత్సరాలు 30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి యవనస్తుడు ఎన్ని రకాల అనుభూతులు గుండా వెళ్ళాడో మనకు తెలియదు కదా. కానీ ఎక్కడా దేవుణ్ణి ఆయన నిందించలేదండి. పరిస్థితుల్ని బట్టి కాదు, కానీ ప్రభువును బట్టి ఆయన దేవుని స్తుతిస్తూ బ్రతికాడు. దేవుని బిడ్డ, దేవుడు ఆ పరిస్థితులన్నిటిలో ఆయనకు విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు శత్రువు నీకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రతి పని, అది మార్క్ దీస్ వర్డ్స్ ఇన్ యువర్ బైబిల్, ఇట్ బికమ్స్ ఎ థంపింగ్ ఫేవర్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని పక్షంగా అది నీ జీవితంలో అద్భుతాలను చేస్తుంది. నిన్ను ఒంటరిని చేసి, నిన్ను అనుచితంగా చేసి, వారి యొక్క పరిస్థితులను నీ పైన మోపాలని చేస్తున్నటువంటి వేళ నీవు ప్రభువు పక్షంగా ఆ పరిస్థితులన్నిటినీ స్వీకరించి సంతోషించి ఆనందించి, అపోస్తులుడైనటువంటి పౌలు చెబుతున్నట్టుగా సంఖ్యలలో ఆయన ఉన్నాడు. ఆ సంఖ్యలలో ఉన్న పౌలు ఏమంటున్నాడంటే, మీరు ఆనందించండి, సంతోషించండి, మరలా చెబుతున్నాను సంతోషించండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని బిడ్డ, 2025 సంవత్సరంలో దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించే దేవుడు ఈ మాటలు నీతో వినిపిస్తున్నాడు. చాలా సందర్భాల్లో నాకు ఎందుకు ఆశీర్వాదం రాలేదు, ఈ వాగ్దానం ఎందుకు నా జీవితంలో నెరవేర్చబడలేదని మనం మదన చెందుతుంటాం. కానీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మనం అన్నీ సరిగానే చేస్తున్నాం, కానీ somewhere something is lacking. That is, we are not happy about so many things in life. We are annoyed of certain things. But don't do that. But be happy. Be happy irrespective of the situation. పరిస్థితి ఏమైనా కావచ్చు, సంతోషంగా ఉందాం, ఆనందంగా ఉందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడం నేర్చుకుందాం. ఎందుకంటే సాతానుడు నువ్వు కృంగాలని చూస్తాడు, నిన్ను అవమానపరచాలని చూస్తాడు. నువ్వు వెక్కి వెక్కి ఏడుస్తుంటే వాడు గంతులేయాలని చూస్తాడు. నువ్వు కుమిలిపోతుంటే వాడు చీకటిలో చిందులు వేయాలని చూస్తాడు.
వాణ్ణి సంతోషపరచటం కాదు, నీ కొరకు బాహాటంగా సిలువను అనుభవించిన వాడు, నీ కొరకు పిడిగుద్దులు తిన్నవాడు, నీ కొరకు అవమానాన్ని అనుభవించిన వాడు, నీ కొరకు ఉమ్మి వేయించుకున్నవాడు, నీ కొరకు అపహాస్యం పాలైనటువంటి వాడు, నీ కొరకు కొరడా చేత దున్నబడుతున్న మౌనంగా నిర్దోషి అయినటువంటి వాడు దోషిలా నిలబడినటువంటి సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన నీతో అంటున్నాడు, నీలో ఉన్నాను, నీతో ఉన్నాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను స్థిరపరుస్తాను, నిన్ను వృద్ధి పదంలో నడిపిస్తానని ఆయన అంటుంటే, ఆయన మాటల కన్నా మనుషులనే మాటలు, పరిస్థితులు ఇచ్చే పరిస్థితులను బట్టి కృంగిపోవటం కాదు, కానీ ఆయన అంటున్నాడు, ఆనందంగా ఉండు, ఆనందంగా ఉందాం. పరిస్థితులు ఏమైనా కావచ్చు, మనుషులు అనుకోవచ్చు, వీడికి పిచ్చా ఏంది ఇలా నవ్వుతున్నాడు, ఇలా ముసిముసి నవ్వుతున్నాడేంది, ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నాడని మనుషులు అన్నో మాటలు అనవచ్చు. కానీ నిన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు, నిన్ను విడువని దేవుడు, 2025 సంవత్సరంలో నీతో ఉన్న దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నిన్ను స్థిరపరిచి అభివృద్ధిపరిచి నిన్ను నిత్య నిబంధనతో నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. ఆ కృప మన జీవితాలలో జరగాలి అంటే లెట్ us సెలబ్రేట్ అవర్ లైఫ్. నాట్ జస్ట్ బర్త్డే రోజు రాస్తారు సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్, ఒకటే రోజా? సెలబ్రేటింగ్ యువర్ లైఫ్ ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ అన్ ఆర్ట్. ప్రియులారా, ప్రతి విషయంలో సంతోషించడం నేర్చుకోవాలి. కొంతమందిని కలిసినంతసేపు నవ్వులే ఉంటాయి. అలాంటి వాళ్ళు కొంతమంది మీకు జ్ఞాపకం వస్తుండొచ్చు కదా. కలిసినంతసేపు నవ్వుతూనే ఉంటాం, వాళ్ళతో ఉన్నంతసేపు నవ్వుతూనే ఉంటాం. సెలబ్రేషన్, లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్, లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్. దేవుని బిడ్డ, శాశ్వతంగా ఈ లోకంలో ఎవరు ఉండవరండి, ఎవరికి ఇది శాశ్వతం కాదు. అంతా మరి మేఘంలా తేలిపోయేది. ఆ మేఘంలా తేలిపోయేదాన్ని చూసి గుండె బాదుకొని రోధించడం ఎందుకు? మనుషుల వైపు చూస్తూ ఎందుకండి అంత వేదన? మరి యెషయా గ్రంథంలో ఒక మంచి మాట అంటాడు మనుషుల గురించి, గమనించండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో 22వ వచనంలో ఏమంటాడంటే, తన నాసికారంధ్రములలో ప్రాణమును కలిగిన నరుని లక్ష్య పెట్టుకోము, వానిని ఏ విషయములో ఎన్నిక చేయవచ్చును. ఎంత గొప్ప మాట! ఈ మనిషి ఏం చేస్తాడమ్మా? మనిషి we can do nothing. Trust God. God is in control of your life. God is in control of situations. God is in control of everything. When you follow His righteousness, when you follow His commandment. యోబు దేవుని మార్గంలో నడిచాడు, దీవించబడ్డాడు రెంతలుగా. నోబహు దేవుని మార్గంలో మిక్కిలి దుర్మార్గుల మధ్య నీతిగా బ్రతికాడు. ఒక్కడే, ఆయన కుటుంబం ఒక్కటే, అందరూ నాశనం అయిపోయారు, ఆయన ఒక్కడే రక్షించబడ్డాడు. దేవుని బిడ్డ, 2025 సంవత్సరంలో ఆ ఒక్కడిగా నువ్వు ఈ తరంలో బ్రతకాలని, ఆ ఒక్కడిగా దేవుని మహిమ కొరకు బ్రతకాలని, ఆనందంగా బ్రతకాలని, సంతోషంగా బ్రతకాలని, ఆయన యొక్క ప్రతినిధిగా ఉండాలని దేవుడు ఆశపడుతుండగా, అలాంటి ఆనందకరమైన జీవితానికి, సంతోషకరమైన జీవితానికి దేవుడు మనల్ని నడిపించడానికి చేయి పట్టుకుండగా ఆయన వెంట అడుగులు వేసి ఆ ఆనందాన్ని మనం పొందుకుందాం. ఆ కృప దేవుడు దయచేయనుగాక. తల్లు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అమ్మా, ఈరోజు కృంగిపోతున్నావా? అన్నీ తాత్కాలికమే, జీవితమే తాత్కాలికం అన్నది మర్చిపోయావా? జీవితమే తాత్కాలికము, జీవితంలో ఉన్న ప్రతి ఘట్టము తాత్కాలికము. తండ్రి నిత్యము ఉండేవాడు, నీవు నిత్యము ఉండేవాడవు. ఈ లోకము కూడా తాత్కాలికము, ఈ లోకములో ఉన్నదంతా మాయా, అది అంతా క్షణభంగురమని వాక్యము సెలవిస్తుంది. ఈ లోకానికి నువ్వు చెందిన వాడవు కాదు, లోకములో నుండి నువ్వు ప్రత్యేకించబడిన వాడవు, ప్రభువు చేత ఏర్పాటు చేయబడిన వాడవు. నువ్వు నూతన సృష్టి అన్నది లోకము చూసే విధంగా నీవు ప్రభువునందు ఆనందిస్తూ ఎల్లప్పుడూ సంతోషిస్తూ ఆయన సాక్షిగా బ్రతకాలని దేవుడు ఆశిస్తుండగా ఆ కృప దేవుడు దయచేయునుగాక. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్వామి. నీ వాక్యములో పదే పదే నువ్వు సెలవిచ్చావయ్యా. సంతోషించుడి, ఆనందించుడి, ఎల్లప్పుడూ సంతోషించుడి, మహానందమని భావించుడి, సంతోషించుడి, ఆనందించుడి అని ఇలా ఎన్నో సందర్భాలలో మమ్మల్ని ప్రేమిస్తూ ఈ మాటలు రాయించావు ప్రభా. చిన్న చిన్న విషయాలకు మేము కృంగిపోతున్నాం.
అది జరగటం లేదు, ఇది జరగటం లేదు, నేను అనుకున్నది ఒకటి జరుగుతుంది ఒకటి అని నీ మాటలనే పెడచెవిన పెట్టి నిరుత్సాహములో, అవమానములో, కృంగిన స్థితిలో, భయములో బందీలుగా, బాధితులుగా మేము బ్రతుకుతున్నాం ప్రభా. ఈరోజు ఒక ప్రభా లిబరేటింగ్ ట్రూత్ మాకు నీవు వినిపించినందుకు మీకు వందనాలు ప్రభా. స్వతంత్రులుగా నీవు మమ్మల్ని పిలిచావు ప్రభా. స్వతంత్రులుగా బ్రతకడానికి, బానిసలుగా బ్రతకడానికి కాదు, భయములో బ్రతకడానికి కాదు, మనుషులను సంతోషపరుస్తూ బ్రతకడం కాదు, కానీ నీ కొరకు బ్రతకడానికి మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు ప్రభా. ఆ సత్యాన్ని గుర్తించి సంతోషంగా, ఆనందంగా నీ కృపలో మేము బ్రతకడానికి మమ్మల్ని బ్రతికించమని ప్రభా. 2025 సంవత్సరం ఏ వాగ్దానం అయితే మా అందరి జీవితాల్లో నీవు చేశావో, సంఘంగా, వ్యక్తులుగా, కుటుంబాలుగా ఆ వాగ్దానాలను నెరవేర్చండి ప్రభా. స్థిరపరిచే దేవుడవు, విస్తరింపచేసే దేవుడవు, అభివృద్ధి పదంలో నడిపించే దేవుడవు. ఆ రోజు ప్రభా యోసేపును మర్చిపోలేదు, ఎస్తేరును మర్చిపోలేదు, దానియేలును మర్చిపోలేదు, దావీదును మర్చిపోలేదు, హన్నాను మర్చిపోలేదు ప్రభా. మరి నిన్ను నమ్మిన ఏ భక్తుని నువ్వు మర్చిపోలేదు స్వామి. మా తరంలో నీవు మర్చిపోవయ్యా. ఆ తాత్కాలికమైన పరిస్థితుల్లో ఉత్పన్నమయ్యే ఆ వేడిని బట్టి, ఉద్రిక్తతను బట్టి భావ ఉద్రేకాలకు మేము బందీలమై నీకు వ్యతిరేకంగా ప్రవర్తించడం కాదు, కానీ ఏ పరిస్థితి ఎదురైనా అందులో సంతోషించడం, ఆనందించడం, అది ప్రభువు పక్షంగా మాకు ఇవ్వబడిన మహానందము, భాగ్యమని భావించి రెండంతల విజయాన్ని, ఆశీర్వాదాన్ని పొందే ఆ వైఖరిని ప్రపంచము చూసి నిన్ను మహిమపరిచే విధంగా మా తరములోనే మేము ఒక ఆశ్చర్యంగా, మా తరములోనే మేము ఒక దీవెనగా మమ్ములను, మా కుటుంబాలను, మా సంఘాన్ని దీవించి నీ కృపలో భద్రపరిచి ముందుకు నడిపించమని, ప్రతి కీడు నుండి, ప్రలోభము నుండి, దుష్టుని యొక్క ప్రతి ఆలోచన నుండి మీరు మమ్మల్ని విడమర్చి కృపలో భద్రపరిచి నడిపించమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలను ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.